ఓకే మాస్టర్స్, అగస్త్యేశ్వర కుటుంబ సభ్యులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంధ్యా సమయంలో చక్కగా అందరం ఒక చోట చేరి ఎంతో ఆనందంగా, అద్భుతంగా, ఆచరణాత్మకంగా జీవిస్తున్నామంటే ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ కు కూడా కృతజ్ఞతలు. ఈ రోజు తమ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని పంచడానికి వచ్చినటువంటి మన కల్ల కల్లం రామరెడ్డి సార్కి, మన అగస్త్యేశ్వర కుటుంబ సభ్యుల తరపున స్వాగతం, సుస్వాగతం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. జై పత్రిజీ. ముందుగా ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి వేలాది మంది ఆత్మబంధువుల్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి ఈరోజు చాలా మంది ఆత్మబంధువులని కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు నా ఉద్దేశం. ఎందుకంటే నేను మా గ్రూపులన్నిటికీ కూడా లింక్ పంపించాను. ఈరోజు ఆత్మ బంధువులు 14 వినిపిస్తుందమ్మా? 14 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు సార్. అంటే ఆ, దీని జూమ్ కే ఉమ్, సంబంధం లేని వాళ్ళు. అవును. ఈ చాలా మంది నేను నా వేరే గ్రూపుల్లో పెట్టానులే, వాళ్ళు కూడా కనెక్ట్ అయి ఉంటారు. మరి ఇంతమంది ఆత్మ బంధువుల్ని కలుసుకోవటం అంటే చాలా అదృష్టం. నా దృష్టిలో బంధువులకి ఆత్మ బంధువులకి చాలా వ్యత్యాసం ఉందండి. బంధువులు అనేవారు నీడ లాంటి వారు. వీరు వెలుతురుంటేనే దారి చూపిస్తుంటారు. కానీ ఆత్మ బంధువులు దీపం లాంటి వారు. వీరు చీకట్లో కూడా దారిని చూపుతూ మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేర్చగల సమర్థులు వీరే. ఏదైనా కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, బాధతో వెలిపించినప్పుడు రెండు కన్నీటి చుక్కలను రా కారుస్తుంటే ఆ కన్నీటిని తుడవటానికి ప్రయత్నించే వారే బంధువులు. కానీ ఎప్పుడు కూడా అసలు ఆ బాధ దుఃఖంలేని ఆ కన్నీటి చుక్కలు రాకుండా అడ్డుపడి ఆరాటపడే హృదయం కలవారే ఆత్మ బంధువులు. ఆకు రాలుతూ చెప్పింది జీవితం శాశ్వతం కాదని, పువ్వు వికసిస్తూ చూపింది సృష్టి ఎంతో అందమైనదని. మరి ఈ రోజు నా మనసు నాకు చెప్తుంది, ఈ ధ్యాన్ ఈ గ్రూప్ లోకి వచ్చినటువంటి మీరందరూ నా ఆత్మ బంధువులు అని చెప్పి నా మనసు నాకు చెప్తుంది. చాలా సంతోషం. ఆ అయితే మరి 3 రోజుల పాటు మనం ఈ సెక్షన్ కంటిన్యూ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. కర్మ సిద్ధాంతం మొదటి నుంచి కూడా నేను కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా ఏదైతే వ్యతిరేకించానో, దేనినైతే నమ్మలేదో దానిని ఎందుకు నమ్మాల్సి వచ్చింది, నా జీవితంలో జరిగిన సంఘటనలు, అసలు కర్మలంటే ఏమిటి, మరి ఈ కర్మ నుంచి ఎలా మనం బంధ విముక్తులు అవ్వాలి అనే దాని మీద కూలంకషంగా చెప్పుకుందాం. అయితే మధ్య మధ్యలో కొంచెం ఇక్కడ మనకి గాలి, వర్షం కూడా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ మన అందరికి తెలిసిందే, ఫోటోలతో పని లేదు. నేను కొంచెం వీడియో ఆఫ్ చేస్తే క్లారిటీగా ఉంటుంది, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. పర్వాలేదా? ఆపొచ్చా? నీ మాట వినిపించట్లేదమ్మా? ఆ వీడియో ఉంటేనే బాగుంటది సార్. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లోనే. మధ్య వీడియోనే మధ్యలో ఉండండి. బ్రేక్ వచ్చింది అనుకో, ఆ ఏం లేదు, మధ్యలో ఆఫ్ చేస్తా, ఆన్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే పర్వాలేదు, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ ఒక్కసారి మానిచ్చారు. మధ్యలో ఫోన్లు కూడా వస్తా ఉంటాయి, అందుకని నేను వీటిని ఆఫ్ చేస్తుంటాను. ఓకే, మరి ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను. చాలా మంది ఆత్మీయులు, ఆత్మబంధువులు కొత్త వాళ్ళు ఇచ్చారు కాబట్టి. చిత్రంగా ఈ మధ్య మా చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన కలిశాడండి. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఏమయ్య రామిరెడ్డి, ఏం ఎలా ఉన్నావు ఏంటి, పరామర్శిస్తారు కదా, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ ఎల్ఐసి ప్రొఫెషన్ ఎలా ఉంది అని చెప్పని అని అన్నాడు. ఇదిగో రమణ, హలో, ఇక్కడ వినిపిస్తుంది, వినిపిస్తుంది ఇక్కడ మాట్లాడు, అటు వెళ్ళు.
ఏం చేస్తున్నావంటే నేనున్నాను, నేను ప్రస్తుతం జీవిస్తున్నాను అన్నా. అదేంటి, జీవించడం ఏమిటి అని ఆశ్చర్యంగా అయోమయంగా అని అన్నాడు. అవును మిత్రమా, ప్రస్తుతం నేను జీవనోపాధి కోసం పాటుపడటం మానేసి జీవితాన్ని సృష్టించుకోవటం ప్రారంభించాను. ఈ లోకంలో అందరూ బ్రతకాలని కోరుకుంటారు, కానీ నేను జీవించాలనుకుంటున్నాను. మరి అందుకే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే ఎల్ఐసి కమిషన్ జీవితాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశాను అన్న. అదేంటి మరి, ఎల్ఐసి వదిలేస్తే సంపాదనలో డబ్బులు కావాలిగా, బ్రతకడానికి డబ్బులు కావాలి కదా అన్నాడు. బ్రతకటానికి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది నాయనా. ప్రస్తుతం నేను జీవించడం ఎలాగో నేర్చుకుంటున్నాను. మహాత్ముల బోధనల ప్రకారం ఇతరులను అధ్యయనం చేయటం వివేకం, తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం అనే సంగతి నేను తెలుసుకున్నాను. అందుకని ప్రస్తుతం నేను తెలియంది తెలుసుకుంటూ తెలిసిన దానిని పంచుతూ ఉన్నా. అందువలన ఇతరులు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో గమనించడం మానేసి నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ నాలోకి నేను ప్రయాణిస్తున్నాను. ధ్యానం అనే ఒక బ్రహ్మాస్త్రం ద్వారా ఆనందలోకాలు విహరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. వినిపిస్తుందమ్మా? బాగా వినిపిస్తాను సార్. క్లారిటీగా ఓకే వస్తాం. ఓకే క్లారిటీగా ఓకే వస్తాం ఓకే. సార్. మరి ఈ మాటలు విన్న వెంటనే ఎందుకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి ఎగాదిగా చూస్తున్నాడు. నిజంగా అతనే కాదండి, ఈ మాటలు విన్న చాలా మంది వీడికి పిచ్చి ఏమో అనుకుంటారు. నిజంగా నాకు పిచ్చే పట్టిందండి, ఆనందమయకమైన పిచ్చి బాగా పట్టింది. ఇలా పిచ్చి పట్టడం వల్లనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో పత్రిజతో పిచ్చి పట్టినట్టు తిరిగేశాను. మరి ఈ పిచ్చిలో ఉన్న నేను నా గురించి క్లుప్తంగా, ఎందుకంటే చాలా వరకు కొత్త వారు వచ్చారు కాబట్టి పరిచయం చేసుకుంటారు క్లుప్తంగానే. ఆ నా ఇంటి పేరు కళ్ళం, నా వంటి పేరు రామిరెడ్డి, మా స్వస్థలం నూతక్కి, గుంటూరు జిల్లా, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకనాడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకనాడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను. ఒకనాడు మా నివాసం ఒక పూరీల నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక పిరమిడ్ ధ్యాన ఆలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికి స్వర్గసీమ, నేటి మానస సరోవరం. 32 సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండి దాదాపు మరి విజయవాడలో 30 సంవత్సరాల పాటు నివసించి ప్రస్తుతం 5 సంవత్సరాల క్రితం తాడేపల్లి రావటం జరిగింది. ఇప్పుడు నా వయసు 74 సంవత్సరాలు. నాకు ఏ ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏమీ తెలియవండి. అలాగే ఏ విద్యార్హతలు కూడా నాకు లేవు. నేను 10వ తరగతి కూడా పాస్ కాల. బలము బలహీనత తెలియదు, కానీ అందరూ చెప్పింది వింటాను, నచ్చింది చేస్తాను, చేసింది చెప్తా. నేను ఏదైనా చెప్పాలి అంటే నేను చేసి అనుభవించి అనుభవపూర్వక ఉన్నది చెప్పడం జరుగుతుంది. చిన్నతనం నుంచి కమ్యూనిస్టుగా, హేతువాదిగా, నాస్తికుడిగా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా అంగీకరించక నా అనుభవంలోకి వచ్చిందే సత్యం అనుకునేవాడిని. నేను దేన్నైనా విశ్వసించాలంటే ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో, నాకు నేనుగా ప్రయోగాత్మకంగా అవగాహనతో అనుభూతితో రుజువుపరుచుకునేవాడిని. ఇక ఒకసారి అది సత్యమని నాకు అనిపిస్తే ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఇంకా అదే విశ్వాసంతో జీవితాంతం ఉండేవాడిని. అలాగే చిన్నతనం నుంచి నా మధ్యలో ఒక కోరిక ఎప్పుడు మెదులుతూ ఉండేదండి. అదేమిటంటే అందరిలో కొందరి వాడుగా కాకుండా ఒకానొక్కడిగా ఉండాలనేదే నా ధ్యేయం. మన పుట్టుక కొందరికి తెలుస్తుంది, కానీ మన జీవితం మరెందరికీ తెలిసే విధంగా ఉండాలంటే మనలో కొంత ప్రత్యేకత తెలియచేయాలి అనే భావంతో ఉండేవాడిని. మరి అందుకే గత 15 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా
పత్రిజీ సాహచర్యంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరెన్నో ఆనందాలు కూడా పొందటం జరిగింది. మరి నేను పొందిన ఈ ఆనందానుభూతులు నాకు మాత్రమే కాదు, మరెంతో మందికి పంచాలి, పంచితేనే పెరుగుతుందన్న సత్యానికి అనుగుణంగా నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నా. మరి ధ్యాన ప్రచారం జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, విదేశాలలో కూడా ప్రచారం కావించడం జరిగింది. పత్రిజీ ఆదేశాల ప్రకారం అమెరికా, దుబాయ్, షార్జా, అబుదాబి, సింగపూర్, మలేషియాలో కూడా ధ్యాన ప్రచారం చేసి మరి వారందరికో చిరస్ప్రాయంగా చేసినటువంటి మహదానందాన్ని కూడా పొందడం జరిగింది. అలాగే మరి అందరినీ ఆనందంగా ఉంచే శక్తి లేదండి నా దగ్గర. కాకపోతే అందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకునేవాడిని. సర్వే జన సుఖినో భవంతు అని అంటుంటారు కదా, దానికి అర్థం ఇదేనని చెప్పని తెలుసుకున్నాను. అలాగే నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం అనే సత్యాన్ని కూడా తెలుసుకున్నాను. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ మంచితనం శాశ్వతంగా మిగిలిపోతుంది కదండి. ప్రతి ఒక్కరికి జీవితాశయం ఏంటో ఒకటి ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక జీవిత ఆశయం ఒకటి ఉందండి. నేను ఈ లోకంలోకి వచ్చేనాడు ఏడుస్తూ వచ్చి కొందరిని నవ్వించాను. అలాగే నేను ఈ లోకంలో ఉన్నంత కాలం అందరినీ నవ్విస్తూ పోయేనాడు కూడా నవ్వుతూ పోతానండి. అది ఎలాగంటే ఎండల్లో ఎండిపోయినా, వానల్లో తడిసిపోయినా, వెన్నెల్లో కరిగిపోయినా, ఎండుటాకుల ఎగిరిపోయినా పోయేనాడు మాత్రం పండుటాకులా నవ్వుతూ రాలిపోతా. ఇదే నా జీవిత ఆశయం అండి. మరి మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని మనం తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేద్దాం. పోయిన వారంలో కొంత క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇంకా చాలా మంది కొత్త వారు వచ్చారు కాబట్టి కొంత ఆ లాస్ట్ టైం చెప్పుకున్న మ్యాటర్ను కూడా మనం కొంచెం దాన్ని ముందు క్లుప్తంగా చెప్పుకొని కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటి నుంచి కూడా నాకు ప్రశ్నించటం బాగా అలవాటండి. నాకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే ప్రశ్న నిర్భయంగా, నిర్భీతిగా ఎవరినైనా సరే ధైర్యంగా అడగటం అనేది నాకు మొదటి నుంచి అలవాటు. అసలు నిజానికి ప్రశ్నలు ఏంటో సమాధానం లేదు. ప్రశ్నిస్తేనే మనకి ఏదైనా సమాధానం తెలిసేది. ప్రశ్నించటం వల్లే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు కదండి. ఓ వయసు మళ్ళిన మనిషిని, అనారోగ్యంతో ఉన్న మనిషిని, చనిపోయిన మనిషిని చూసి తనను తాను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం కనుగొని మానవాళికి దుఃఖ విముక్తులను కూడా కావించిన సంగతి మనందరికి తెలిసిందే. అలాగే చెట్టు నుండి పండు రాలి క్రింద పట్టడం చూసి ప్రశ్నించుకొని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు న్యూటన్. ఆకాశంలో పక్షి ఎగరటం చూసి ప్రశ్నించుకొని విమానాన్ని కనుగొన్నారు రైట్ సోదరులు. మరి ఇలా ప్రశ్నల ద్వారానే ఎంతో మంది ఎన్నో సత్యాలు కూడా కనుక్కొని ఈ లోకానికి అందించిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే నా చిన్నతనం నుంచి నేను కూడా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా నాలో నేను ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు వెతుక్కుంటూ ఉండేవాడిని. అలా ప్రశ్నించుకున్న తర్వాత నేను ఏదైతే నమ్మానో ఆ నమ్మిన దాని పట్ల ఎలాంటి ఊగిసలాటలు లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో ఇక జీవితాంతం ఆ సత్యానికి అనుగుణంగానే ఉండేవాడిని. అలాగే కమ్యూనిస్టు భావాలతో ఉన్న నేను ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారానే మరి ధ్యాన శక్తిని తెలుసుకొని మానస సరోవర ధ్యానాశ్రమాన్ని స్థాపించడం కూడా జరిగింది. ప్రశ్నించుకోవటం అన్న ప్రక్రియ ద్వారానే పిరమిడ్ లో ధ్యానం చేసి సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారానే ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగటం కూడా జరుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మికత పట్ల మొదట్లో ఎంతో అయోమయంగా ఉండే నేను ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. అనేక మతాలు, అనేక మంది గురువులు, స్వామీజీలు మేము చెప్పింది సత్యం అంటూ ఎవరికి వారే ప్రతిదాని విరుద్ధంగా ఎంతో వైవిధ్యంగా చెప్తుంటే నాలో అనేక రకాల ప్రశ్నలు, అనేక రకాల అనుమానాలు. అసలు ఏది నిజం?
ఎవరిని నమ్మాలి, ఏది సత్యం అంటూ నాకు నేనుగా ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. అలాగే మొదటి నుంచి కమ్యూనిజ భావాలతో అసలు భగవంతుని గురించి నాకు ఎలాంటి విశ్వాసం ఉండేది కాదు. భగవంతుడి గురించి నాకు అనేక సందేహాలు ఉండేవి. అదేమిటంటే, ఈ సమాజాన్ని సృష్టించింది మనిషే, మతాలను ధర్మాలను కూడా సృష్టించింది మనిషే, మందిరాలు మసీదులు చర్చిలు కూడా సృష్టించే మనిషే కదా, ఏ దేవుడు సృష్టించలేదు కదా అనే ఆలోచనతో ఉండేవాడిని. అలాగే మనిషి తప్ప ఏ ప్రాణి కూడా భగవంతుడిని ఏ కోరికలో కోరదు. ఇతర గ్రహాలలో కానీ మంచు ఖండాలలో కానీ మనిషి నివాసం లేని మందిరం కానీ మసీదు కానీ చర్చి కానీ ఎక్కడా లేవు కదా. మనుషులు ఉన్న చోటే కదా ఇవన్నీ ఉంది. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు దేశాల్లో ఎంతో మంది దేవతలు ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మనిషే తన ఊహలతో తనకిష్టమైన రీతిలో అనేక మంది దేవతలు సృష్టించాడు అనేటువంటి విశ్వాసంతో ఉండేవాడిని. అలాగే దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు, దేవుడు లేడనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఒకే రకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. మరి దేవుడు ఎవరికి మేలు చేయటం లేదే, అలాగే ఎవరికి కీడు కూడా చేయటంలా. ఈ ప్రపంచంలో ఉన్న లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, అరాచకత్వం ఇవేమి దేవుడు ఏమి ఆపటం లేదు కదా. అలాగే మందిరాలు మసీదులు చర్చిలు అన్నీ కూడా మరి దేవుడు నిలయాలంటున్నారే, మరి అక్కడ కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారు కదా. వాటిని కోల్చడానికి ఎంతో మంది వస్తుంటే మరి ఏ దేవుడు వచ్చి ఆపలేదే. మరి నేనే దేవుడు అని చెప్పుకున్నటువంటి చాలా మంది స్వామీజీలు, బాబాలు, పాస్టర్లు ఈ రోజు జైల్లో ఓసలు లెక్క పెడుతున్నారు. కాబట్టి మరి ఇన్ని సత్యాలు కాదని, కంటికి కనిపించని ఏ రుజువులు సాక్ష్యాలేని ఈ దేవుడిని అసలు ఇన్ని లక్షల మంది కోట్ల మంది వెర్రిగా ఎందుకు ఆరాధిస్తున్నారబ్బా, ఇంత మూర్ఖత్వమా అని అనుకునేవాడిని మొదట్లో. మళ్ళీ నాలో నేను ఒక ప్రశ్న వేసుకునేవాడిని, అసలు ఇన్ని కోట్ల మంది జనం ఆరాధిస్తుంటే నిజంగా దేవుడు ఉన్నాడేమో. ఎంతో మంది విద్యావంతులు, పండితులు, ఆఖరికి సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు కదా. మరి 10వ తరగతి కూడా పాస్ కానీ నాకేం తెలిసింది నేను కాదంటున్నాను, ఇదంతా నా మూర్ఖత్వమేమో అన్న సందేహం నాలో అప్పుడప్పుడు పీడిస్తూ ఉండేది. కానీ ఆ దేవుడికి ఉన్నటువంటి మహిమలు శక్తుల గురించి చెప్తున్న బాబాలు, స్వామీజీలు, వారి మాటలు విశ్వసించిన ఈ భక్తులు, వీళ్ళు ఆచరించే పద్ధతులు చూస్తుంటే నిజంగా వీరందరూ అసలు ఆ దైవశక్తిని నమ్ముతున్నారా, లేక అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సందేహంతో, లేదు లేదు, నేను అనుకున్నట్లు నేను విశ్వసించిన సత్యం అని చెప్పి నిర్ధారణ చేసుకునేవాడిని. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు వర్గాల మనుషుల్ని బాగా నేను గమనించానండి. ఒకళ్ళు నాస్తికులు, మరొకరు ఆస్తికులు. ఇది మనందరికి తెలిసింది. నాస్తికులు అంటే నాలాంటి కమ్యూనిజ భావాలతో ఏ దేవుడు దెయ్యం లేదనుకునేవాడు. ఆస్తికులు అంటే ఇక ఆధ్యాత్మిక పూజలు పునస్కారాలు భగవంతుడితో చేసుకునేవాళ్ళు. ఈ రెండు రకాల మనుషులను కూడా చూశానండి. మరి కొంతమంది వ్యక్తులు ప్రేమ, సేవ, కరుణ, దయ అంటూ జీవిత పర్యంతం కూడా ఇతరులకు సేవ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఆదరిస్తూ, నిరంతరం వారి విలువైపోయినటువంటి ఆ దేవుని పూజిస్తూ, ప్రార్థిస్తూ, కనీసం చీమకు కూడా అపకారం చేయని సాధు స్వభావంతో మంచివాడిగా పిలువబడుతూ పరమ భక్తుడిగా ఆ దైవ సన్నిధిని గడిపే వారిని చాలా మందిని గమనించాను. కానీ వారి జీవితాల్లో ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, కష్టాలు, అడుగడుగునా అవాంతరాలు. ఏ పని చేద్దామని కలిసి రాదు, ఏది పట్టుకున్నా వస్తుమే. పగవాడికి కూడా ఇన్ని కష్టాలుద్దురా బాబు అన్నంత రీతిగా ఎంతో దుర్భరంగా జీవితాలను కొనసాగిస్తున్నటువంటి మంచివారిని చూస్తున్నా ఇదేం చిత్రం అనిపించేది. మరి ఆ దేవుడు కరుణామయుడు, ప్రేమ స్వరూపుడు, దీన జనోద్ధారకుడు, భక్తులను ఆదుకునేవాడు, నమ్మిన వారికి ఎన్నో వరాలు ఇచ్చే, ఎన్నో శక్తులు మహిమలు కలవాడు అంటున్నారే. మరి నీవే సర్వస్వాన్ని నమ్ముకుని నీ భక్తులకి నీ దుఃఖాలా? సన్మార్గులు రక్షించాలంటే ఇదేనా? నిజంగా హలో, ఫోన్ వచ్చింది, కట్ అయింది.
ఎక్కడైనా బ్రేక్ వస్తే చెప్పండి అమ్మా, వినపడకపోతే. ఓకే, ఓకే, చెప్తాను సార్. నిజంగా వీళ్ళందరూ చెప్పే భగవంతుడు ఉన్నట్లయితే మరి ఇలా జరగదు కదా. అలాగే మరికొన్ని కుటుంబాలు కూడా గమనించానండి. ఆ దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏమీ లేదు. ఎంత అంటే ఎలాంటి విగ్రహాలకు దండం పెట్టని, ఏ పూజలు చేయని, ఏ దాన ధర్మాలు చేయని వారు అందరూ ఉన్నారు. నా సుఖ సంపదలు, నా భోగాలే నాకు ముఖ్యం, వాటి కోసం ఎదుటివాడు ఏమైనా పర్వాలేదు, అందుకోసం వాడిని ఎంత మోసం చేసైనా, అవసరమైతే వాడి ప్రాణం తీసైనా సరే నాకు కావాల్సింది పొందుతా అంటూ ఎంతో క్రౌర్యంగా, దుర్మార్గంగా, కిరాతకంగా ఉన్న చాలా మందిని చూస్తున్నా. మరి వాళ్ళ జీవితాలేమో సుఖాలతో, భోగాలతో, సర్వసంపదలతో తొలతూగుతూ ఎందరో ఈర్ష్యపడేలాగా జీవితాన్ని అనుభవిస్తున్నారే. కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనేవి కనీసం వారి దరి కూడా చేరటం లేదు. నిజంగా పట్టిందల బంగారం వాళ్ళకి. ఏ పని తలపెట్టిన నిర్విఘ్నం జరిగిపోతుంది. మరి ఆ భగవంతుడు దుష్ట శిక్షకుడు అంటూ దుర్మార్గం శిక్షించేవాడంటారే, సన్మార్గం రక్షించాలంటారే. మరి వీళ్ళందరినీ ఏం చేయలేకపోతున్నాడు ఏంటి, ఆ భగవంతుడు కూడా భయం వేసిపోయిందా అన్నటువంటి అపోహలతో ఉండేవాడిని. మరి అలాగే కొంతమంది దుర్భర జీవితాలను కొనసాగిస్తున్న వాటికి ఎందుకు ఇలా జరుగుతుందని కానీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం చేస్తాం, మా కర్మ అనుభవించక తప్పదు, మాకు విధి ఇలా రాసి ఉందిలే, ఆ విధి వ్రాతని ఎవడు తప్పించలేదు అంటూ ఎంతో నిరాశ నిస్పృహలతో సమర్థించుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది చదువుకున్న వారిని మరి దుఃఖాలకు, కష్టాలకు నివారణపై ఏమిటి అనుకుంటున్నారంటే, అవి ఏముందలేండి, మా విలవేల్పు మా ఇష్టదైనటువంటి ఆ స్వామిని వేడుకుంటూ ఆయన నమ్ముకునే బ్రతుకుతున్నాం, ఆయన మా ప్రార్థనలు మొరలు ఆలకించకపోతాడా, మా మీద దయతలసకపోతాడా, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా, ఏదో ఒకనాటి కరుణించకపోలేండి, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవారు కాదుగా అంటూ మెట్ట వేదాంతాలు చెప్తుంటే నాకెంతో ఆశ్చర్యం కూడా కలిగేది. పోనీ ఈ స్వామీజీలు, గురూజీలు, బాబాలు చెప్పింది నిజమైన ప్రశ్నించుకుంటే అక్కడ ఏ ఒక్కటి నిజం కాదనిపిస్తుంది. ఒకే పద్ధతిలో చెప్పటల్లా. వాళ్ళు ఏమంటారు, ఈ బాధలు, కష్టాలు భరించలేని వారు మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, బాబు నీ కష్టాలు తీరాలంటే ఒకటే మార్గం, మేము చూపించినట్టు భగవంతుణ్ణి, ఆయా దేవుని ప్రార్థించండి, పూజించండి, భజించండి, వేడుకోండి, కానుకలు సమర్పించుకోండి, అప్పుడు నీ కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు అంటున్నారు. సరేనని చెప్పి పాపం నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి ప్రతి ఇంట్లో ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకొని, ఆ పూజ గదిలో మ్యూజియంలో ఉంచినట్లు పట్టినన్ని దేవుడు ఫోటోలు పెట్టి ధూపదీప నైవేద్యాలతో నిరంతరం ప్రార్థిస్తున్న ఫలితం ఉండటం లేదు. మరి కొంతకాలానికి ఈ భగవంతుడు పవర్ తక్కువగా ఉంది, వేరొక భగవంతుడు పవర్ ఎక్కువగా ఉందంటూ మరి ఆయన ఫోటో మార్చి కొత్త దేవుడు పూజలు పొందబెట్టి పూజలు, ప్రార్థనలు ఆలకించిన ఏ మాత్రం కూడా ఫలితం ఉంటుందా. మనందరికీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి ఎన్నో కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించినటువంటి ఆయన 40 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం కూడా చేయించాడు. ఎందుకు, ఏమన్నా కాస్త బయటపడతానేమో, ఆ స్వామివారు నన్ను కనికరిస్తాడు అని చెప్పి. ఏమన్నా కనికరించాడా? జైల్లోనే పడేసాడు కదా. ఆ? ఆ సత్యం మనందరికీ తెలుసు. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు ఒక వర్గం వారైనటువంటి ఆస్తికుల గురించి చెప్పుకున్నాం కదా. ఇక రెండో వర్గం నాస్తికులు ఉన్నారే, అంటే వాళ్ళు ఎవరు, నాలాంటి వాళ్ళు. మరి నేను కూడా మొదటి నుంచి నాస్తికుడైనా ఈ పిఎస్ఎన్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాస్తవికుడిగా మారేలేండి, మారిపోయాను. ఈ సృష్టిలో ఇన్ని వ్యత్యాసాలు, తారతమ్యాలు, వర్గభేదాలు, ఈ ఆర్థిక అసమానతలు ఎందుకుంటున్నాయి? కొంతమంది సంపదలు పోగేస్తూ సుఖభోగాలు అనిపిస్తుంటే మరి కొంతమంది కటిక దరిద్రంతో కడుపు నిండా భోజనం కూడా చేయలేని స్థితిని అనుభవిస్తున్నారే. ఎందుకు నీ తేడాలు అని చెప్పి ఈ నాస్తికవాదులు ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ని తారతమ్యాలకు ఒక్కటే కారణంనైనా చక్కటి ప్లానింగ్ తో కష్టపడి శ్రమిస్తూ సంపాదించుకొని భోగాలు అనిపిస్తున్నారు కొంతమంది,
మరి కొంతమంది ఏమో సోమరితనంగా ఏ పని పాట లేకుండా కష్టపడి పని చేయటం చేతగాక ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. పైగా సంపాదించే వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఈర్ష్యతో కక్షను పెంచుకుంటూ ఉన్నత వర్గాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంతేకాని అసలు ఏ దేవుడు లేదు, దెయ్యం లేదు. వాడికి దోషపెట్టింది కాదు, వీడికి లక్కునేది కాదు, కష్టాయి పరి అన్న మౌలిక సూత్రం అంటున్నారు మరి వీళ్ళు. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కోణాలను పరిశీలించిన నాకు ఇక్కడ ఇది కూడా వాస్తవం కాదనిపించింది. కష్టానికి ఫలితానికి కూడా ఏమాత్రం సంబంధం లేదనిపించింది. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఆడుతూ పాడుతూ ఏ కొద్దిపాటి శ్రమతోనో ఎంతో సంపాదిస్తున్నాడు కదా. మరి ఇది ఒక రిక్షా తొక్కేవాడు, వ్యవసాయ కూలీలు గాని, ఫ్యాక్టరీలు కార్మికులు గాని, కర్షకులు గాని రోజు ఎన్నో గంటలు అలిపెరగిన రీతిలో పనిచేస్తున్నారే. వ్యాపారస్తుల కన్నా రెట్టింపు కష్టపడుతున్నారు, కానీ సంపదలో ఎంతో వ్యత్యాసం. అంటే కష్టపడితే సంపాదన రాదు అనేది తలిపేయండి, అది తలుపు కొట్టుకుంటుంది. కానీ ఎందుకయ్యా దీనికంటే కొంతమంది అంటారు, వీళ్ళు చదువు సంజయలేని మట్టి బుర్రలు, ఏ ప్లానింగ్ ప్రణాళికలు ఉండవు, అందుకే వీళ్ళు సంపాదించలేకపోతున్నారు అంటారు. పోనీ ఇదే నిజమేనా అని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ కూడా వాస్తవం కాదనిపిస్తుంది. చూడండి, ఎంతో మంది విద్యావంతులు తమ పేరు కన్నా డిగ్రీలే పొడవుగన్న మేధావులు కూడా ఏమాత్రం చదువు సంధ్య లేని ఒక నిరక్షరాస్యుడి కింద పనిచేస్తూ వారిచ్చే నెల జీతంతో బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి. తాతలు సంపాదించిన ఆస్తులతో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఎఫ్ఆర్ఎస్ లండన్ లో చదివినటువంటి డాక్టర్లకి నెలవారీ జీతం కొన్ని లక్షల రూపాయలు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే అతను చదువుకున్నాడు తెలుసా, 5వ క్లాసు, సంతకం పెట్టడం కూడా అంతంత మాత్రమే. ఇలా పరిశీలిస్తే ఎంతో మంది కాలేజీలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్ పెట్టి మేధావర్గంలో ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఇన్ని కోణాలు ఆలోచించినప్పుడు బాగా పరిశీలిస్తే ఇక్కడ కష్టానికి ఫలితానికి, తెలివికి చదువుకు అసలు సంబంధమే లేదు అనిపించింది. పెట్రోల్ బంకులో గుమస్తాగా చేరిన రిలయన్స్ అంబానీ రోజుకి ఎన్ని గంటలకు కష్టపడి ప్రపంచ మిలీనియర్ అయ్యాడో ఒకసారి ఆలోచించండి. కష్టపడితే వచ్చిందంటారా? అసలు ఎవరో కాదండి, నన్ను నేను ప్రశ్నించుకుంటే ఇక్కడ కష్టానికి ఫలితానికి సంబంధం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక కూలి చేసుకునే స్థితి నుంచి మరి నాడు కలలో కూడా ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఒక కోటీశ్వరుడిగా మారటం అంటే ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. అయితే నేను ఏమీ కష్టపడలా, నా పని నేను చేసుకుంటూ వచ్చాను. నిజంగా కష్టం అంటూ జరిగితే నా స్నేహితులు నాకన్నా 10 రెట్లు కష్టపడ్డాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇంకా దిగజారిపోయాయి. మరి నాకెందుకు ఇలా వచ్చింది అనేది కూడా ఆలోచించుకున్నప్పుడు ఇక్కడ కష్టానికి ఫలితానికి సంబంధం లేదనిపిస్తుంది. అలాగే చూడండి, ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా, అందంగా, మంచి తెలివి కలవాడిగా పుట్టాలని కోరుకుంటూ ఉంటారు కదా. మరి అందరూ ఒకే విధంగా కోరుకుంటున్నప్పుడు ఎంతో వైవిధ్యంగా, నమ్మశక్యంగా అనే విధంగా పిల్లలు పుడుతున్నారే, జన్మిస్తున్నారేంటి? కొంతమంది పుట్టుగుడ్డుతో పుడుతున్నారు, మరి కొంతమంది అంగవైకల్యంతో పుడుతున్నారు, అనారోగ్యంతో కూడా పుడుతున్నారు. పుడుతూనే ఆరోగ్యం, అనారోగ్యం. అలాగే కొంతమంది మోగవాడిగా, మూర్ఖుడిగా, అనాకారిగా, అష్టవంకరులతో కూడా పుడుతున్నారే. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే కోట్లకు పడగలెత్తిన వారసులు బికార్లుగా మారుతున్నారే. నిరుపేదల కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా కుబేరులు అవుతున్నారే. మనకు తెలుసు, కళ్ళ ముందు చూసాం. చేపలు పట్టి అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతిగా వచ్చారు కదా. అలాగే ఛాయ్ అమ్ముకున్న మోదీ గారు భారత ప్రధానిగా పదవి చేపట్టడం చూసామా. చెప్పులు కుట్టే తండ్రి బిడ్డ అయినటువంటి అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు కదా. మరి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన వాస్తవాలే. ఈ సంఘటనల మీద మరి ఇవన్నీ చూస్తే ఏమిటి మర్మం? ఏదో మర్మం ఉంది, అదేమిటి తెలుసుకోవాలన్న తపన నాలో ఎక్కువైపోయేది.
అప్పుడు పత్రిజీ చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యాలని నేను బాగా నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు, గత జన్మలో చేసిన కర్మల ఫలితాలే ఇక్కడ మనకు వాస్తవాలుగా ప్రతిబింబిస్తుంటాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత, ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదయ్యా అంటున్నాడు. నిజంగా ఈ ఈ సృష్టి రహస్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు నిర్మోహమాటంగా. ఆయన ఏం చెప్పాడంటే, ఈ సృష్టి అనేది కొన్ని అద్భుత ధర్మశాస్త్రాల ఆధారంగా సృష్టించబడిందని ఆయన, ఈ సృష్టి మూల సూత్రం యద్భావం తద్భవతి, ఇదే ది గ్రేట్ ఆఫ్ లా కర్మ, అంతేకాని ఏ దేవుడు దెయ్యాల ప్రభావం కాదు. నీ నుదుటి మీద వ్రాత ఎవడూ రాయడు, నువ్వే వ్రాసుకొని వచ్చావు. గత జన్మల్లో నువ్వు చేసిన పనులకు ఫలితాలే ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి అని నిక్కచ్చిగా చెప్పేశాడు. మరి ఇంతమంది బోధనల తర్వాత నా ప్రశ్నలు కూడా ఇక్కడ సమాధానం కొంత క్లూ దొరికిందండి. ఇక్కడ జరిగే విషయాలకు లా ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని పోల్చి చూస్తుంటే గత జన్మలు కూడా ఉన్నాయేమో అని నమ్మాల్సి వస్తుంది. ఈ జన్మ పరంపరలు కొనసాగుతున్నాయనుకుంటూ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది కూడా. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు పరిశీలించిన తర్వాత, మరి ఇంతమంది మహానుభావులు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం చేసిన కర్మలు బట్టి మన జన్మ ఉంటుంది, జన్మలను బట్టే జీవితం. ఇదే కర్మ జన్మ జీవితం అనే సత్యం నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కర్మ గురించి యోగులు మహానుభావులు ఎంతో మంది చెప్పిన సత్యాలు కూడా తెలుసుకున్నాం. వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి క్రియకు వ్యతిరేక దిశలో సరిసమానమైన ప్రతిక్రియ ఉంటుందన్నది మరి సార్వజన్మైన సిద్ధాంతమే కదా. దీన్ని భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతం అంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మ సిద్ధాంతం అని చెప్పి మహానుభావులు చాలా మంది చెప్పారు. ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తామో దాని పర్యవసానం కష్టాల సుఖాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. వ్యక్తిగత సుఖాల కోసం చేసే కర్మలు జీవుని బంధిస్తే, లోక కళ్యాణం కోసం చేసే కర్మలు జీవుడి బంధాల నుంచి విడిపిస్తుంది అంటాడు స్వామి వివేకానంద. అలాగే మనిషి మరణించినప్పుడు అతడి సంపద గడప దాటి రాదు, బంధుమిత్రులు శ్మశానం దాటి రారు, కర్మఫలం మటుకు ఖర్చు అయ్యేంత వరకు జన్మ జన్మలుగా వెంటాడుతుంది అంటాడు ఏగు వేమన. పాపం కానీ పుణ్యం కానీ పిండిన వెంటనే పాలు ఇచ్చే గోలు వంటివి కావునైనా అవి నాటిన విత్తనాల వంటివి అంటారు సత్యసాయిబాబా. మీకు లభించే ప్రతిఫలం మీరు చేసుకున్న కర్మలు బట్టే ఉంటుందంటాడు, అంటుంది ఇక్కడ ఖురాన్. నువ్వు తిన్నది దాణ, ఇతరులకు ఇచ్చింది దానం. నువ్వు కోసుకునే పంట నీ గతం, నువ్వు నాటే విత్తు నీ భవిష్యత్తు. కర్మ బీజ రూపంలో ఉండి అది పక్వానికి వచ్చినప్పుడు ఎన్నో రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఎకరాలలో ఆవరించే మర్రి చెట్టు మూలం నలుసంత విత్తనంలోనే ఇమిడింది కదా అంటాడు స్వామి వివేకానంద. మరి ఇంతమంది మహానుభావులు చెప్పిన సత్యాలు విన్ని తెలుసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం ఉందనే నమ్మకాన్ని మరింతగా రుజువుపరుచుకున్నానండి. అలాగే నేను లేదనుకునే దేవుని గురించి కూడా చాలా వాస్తవం ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చి నాకు తెలుసుకున్నానండి. అందరూ భగవంతుడిని వివిధ రకాలుగా చూపిస్తుంటే పత్రిజీ ఏమంటున్నాడు, నాయనా నువ్వే భగవంతుడివి అన్న ఒక మాట మీద చెప్తున్నప్పుడు ఆ మాట మీద నాకు కొంచెం ఉత్సాహం విశ్వాసం కూడా కలిగింది. ఇదే బట్టి అందరూ గురువులాగా ఈ గురువు డిఫరెంట్ గా చెప్తున్నాడు అని చెప్పి కొంత ఆసక్తితోటి మరి ఆయన్ని బాగా లోతుగా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇంతమంది మహానుభావులు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కర్మ సిద్ధాంతం అనేది తప్పనిసరిగా ఉన్నది. దీనికి మూలం ఏంటో కూడా తెలుసుకుందాం. నా దృష్టిలో ఒకటి ఉంది అంటే దాన్ని తయారు చేసిన వాడికి ఉండాల్సిందే కదా. ఇప్పుడు నా చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఓం అంటే రాదు, ఇది తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు. అలాగే మన ముందు
ఒక సృష్టి కనపడిస్తుంది. మన కళ్ళ ముందున్న సృష్టి ఉంది కదా, మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త అనే ఆయన కూడా ఉంటాడు. ఆ సృష్టికర్తని పని అందరు చెప్పినట్టు భగవంతుడో, దేవుడో, లేకపోతే ప్రకృతి మాతో, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటా ఉంటుంటారు. మరి నేనైతే ప్రస్తుతం సృష్టికర్తగానే భావిస్తాను. ఎందుకంటే మన సృష్టిని సృష్టించాడు కాబట్టి దాన్ని సృష్టికర్తగానే భావిస్తున్నాం. ఆయన ఏం చేశాడంటే, ఈ సృష్టికర్త ఈ సృష్టిని, సకల జీవరాశులు సృష్టించి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఏమంటే, చూడండి నాయనలారా, ఈ విశ్వంలో మిమ్మల్ని అందరినీ సృష్టించాను, మీకు కావాల్సిన సమస్త శక్తులు ఇచ్చాను. ఈ సంపద తరిగిపోతుంది, అయిపోతుంది అనే భయపడాల్సిన పని కూడా లేదు. మీకు ఎవరికి ఎంత కావాలో, ఏవి కావాలో అవన్నీ మీ నిర్ణయానికి వదిలేశాను. మీరు ఏం చేస్తారో, ఎలా వ్యవహరిస్తారో, ఎలా ఆలోచిస్తారో అవన్నీ కూడా మీ స్వేచ్ఛగా వదిలేశాను. ఇలా ఉండండి, మంచిగా ఉండండి, ధర్మంగా ఉండండి, సత్యంగా ఉండండి, నీతిగా ఉండండి, లేదా దుర్మార్గంగా ఉండకండి, దుష్టులుగా మారకండి, పాపాత్ములుగా ఉండకండి అని మీకు ఎవ్వరికి ఏనాడు కూడా చెప్పను. ఈ విషయంలో మీ అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాను. కానీ మీ అందరి పట్ల సమానంగా సత్యవంతంగా అమలుపరిచే ఒక మహత్తరమైన ఒక శక్తి విశ్వంలో ఉంది నాయనా. ఈ లోకంలో ప్రతి జీవి కూడా నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలా చేసిన పనికి ఒక ఫలితం అంటూ వస్తుంది. ఆ వచ్చిన ఫలితాన్ని మాత్రం మీకు మీరుగా అనుభవించాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. దీనిని దాచుకునేది కాదు, ఇతరులతో పంచుకునేది కాదు, రద్దుపరుచుకునేది కాదు. చివరకు ఆ ఫలితాన్ని నేను కూడా మార్చలేను. మీరు ఎంత వేడుకున్నా, ప్రార్థించినా, పూజించినా నేను కూడా ఏమీ చేయలేని శక్తి ఉన్న నాయనా. సాక్షిభూతంగా గమనించడం తప్పితే నేను ఏ విధంగా మీకు సహాయపడలేను. కాబట్టి ఈ సత్యం నిరంతరం గుర్తెరిగి ఉండండి అంటూ ఈ శక్తిని ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లో రూపొందించి ఒక చిన్న చిప్పుల్లో పెట్టేసి హార్డ్వేర్ లాంటి అన్ని జీవుల ఆత్మలో ప్రవేశపెట్టాడండి. ఇక ఈ విశ్వంలో ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఏ జీవి కూడా దీని నుంచి తప్పించుకోలేదు కదా. ఇదే విశ్వమూల సూత్రం, ఇదే లా ఆఫ్ కర్మ, ఇదే కర్మ సిద్ధాంతం. అంటే కర్మను బట్టే జన్మ వస్తుంది, జన్మను బట్టే జీవితం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటనకు మనమే బాధ్యులం. మన వ్రాతలను మనమే వ్రాసుకొచ్చాము. మన జీవితాలలో కష్టాలకు, దుఃఖాలకు, నష్టాలకు, సుఖాలకు, సంతోషాలకు, ఆనందాలకు అన్నింటికీ ఎవరు కారణం? మనమే. ఎందుకు అసలు ఈ కర్మ సిద్ధాంతం ఎందుకు వచ్చిందంటే, ఇది చూడండి, మన భారతదేశ జనాభా ఇప్పుడు ఒక 150 కోట్లు అయ్యారు కదా. ప్రజలందరినీ సుఖ సంతోషాలతో సురక్షితంగా పరిపాలించడానికి మరి మనం ఒక పరిపాలన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యంత్రాంగం పనిచేయడానికి ఎవరు రాశారండి? మన అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేశాడు. ఈ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు, శాసనాలు, విధులు నిర్ధారించాడు. అందులో పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ లాంటి ఎన్నో వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ప్రజల ధన మాన సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఏంటి? దుర్మార్గులు శిక్షించడానికి, సన్మార్గం రక్షించడానికి న్యాయ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మరి 150 కోట్ల జనాభాను పరిపాలించడానికి ఇంత వ్యవస్థ ఉంటే 84 లక్షల జీవరాశులు సృష్టించిన వాటిని ఆ జీవరాశి సంరక్షించడానికి మరి ఆ సృష్టికర్త కూడా రాజ్యాంగం రాసుకోవాలి కదండి. రాజ్యాంగం అవసరే కదా. మరి ఆయన సృష్టించిన రాజ్యాంగం పేరే అదే కర్మ సిద్ధాంతం. సో ఈ కర్మ సిద్ధాంతం అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, మరి ముందుగా వేదాంత పరంగా దీన్ని ఒకసారి పరిశీలించుదాం. అదేంటంటే, మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తుంటాడు. ఈ చేసిన
మొత్తం కర్మలకు ఫలితాలను అనుభవించాల్సిందే. వీటినే కర్మ ఫలాలు అంటారు. చేసిన కర్మలను బట్టే ఫలితాలు కూడా ఉంటాయి. పాపకర్మలు పక్వానికి వచ్చి ఆ కర్మల ప్రభావం ద్వారా జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో బాధలు, కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తుంటారు. పుణ్యకర్మల పక్వాని ద్వారా పుణ్యకర్మలు కనుక పక్వానికి వస్తే మరి ఈ జన్మలో సుఖభోగాలు అనుభవిస్తూనే ఉంటారు. పాప పుణ్యకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినాయి అనుకోండి, కొంతకాలం బాధలు, దుఃఖాలు, కష్టాలు, మరికొంతకాలం సుఖభోగాలు అనిపిస్తుంటారు. అయితే ఈ కర్మల ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితంలో కొత్త కర్మలు చేయటానికి కూడా అవకాశం ఉన్నది ఒక్క ఈ మానవ జన్మలోనే. ఎందుకంటే జంతు జన్మల్లో శరీరం, మనస్సు కూడా ఉంటాయి. కానీ మానవ జన్మలో శరీరం, మనసుతో పాటు బుద్ధి కూడా ఉంటుందండి. ఇలా 3 సాధనాలు గల జన్మ ఒక్కటే మరి మానవ జన్మ. కనుక ఎటువంటి కర్మలు చేస్తే ఫలితం ఉంటుందో జ్ఞానంతో ఆచరించి వ్యవహరించడానికి ఈ మానవ జన్మే ఉత్తమోత్తమైన జన్మ. అందుకే అంటారు 84 లక్షల జీవరాశుల్లో అద్భుతమైనది, అపురూపమైనటువంటి మానవ జన్మ అని అంటారు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు అన్నాడు, జంతువునా నరజన్మ దుర్లభం అని కూడా చెప్పడం జరిగింది. ఈ టపాకాయలు ఎవరు గెలుస్తున్నారో కాబట్టి ఈ అపురూపమైనటువంటి, అద్భుతమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి కదండి. మరి దీనికి ఈ అందుకు ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. ఇందుకు ఎంతో జ్ఞానం అవసరం కూడా. జ్ఞానవంతంగా, అవగాహనతో, అనుభూతితో పరిశీలనగా చూసినప్పుడే ఈ కర్మ సిద్ధాంతం అనేది మనకు బాగా అర్థమైపోతుంది. మరి అలాగే వేదాంత పరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాపంచిక స్థితిలో ఈ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం గమనించుదాం. ఉదాహరణకి మా విజయవాడలో నడి రోడ్డు మీద ఒకడు మరొకని దారుణంగా హత్య చేశాడు అనుకుందాం. అక్కడ ఉన్న పోలీసులు ఈ విషయం గుర్తించి వాడిని గమనించి ఇతరులలో చెప్పిన దాని గుర్తులు బట్టి మొత్తం మీద పట్టుకొని వాడిని అరెస్ట్ చేసి విచారణ కోసం కోర్టులో ప్రవేశపెడతారు. ఒక్క నిమిషం అది ఇది చేస్తారండి. టపాకాయలు టపా టపా మోగిస్తున్నాడు ఎవడు. ఇగో నాని, ఎవరయ్యా మోగిచ్చేది మందంటానా? తలిపేస్తానండి. అది పర్లేదు, గాలి వస్తుంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు విచారణ చేసింది, మరి విచారణ చేసి హత్య చేసిన నిజమని చెప్పి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాడు జడ్జి గారు. ఈ శిక్ష అమలు కోసం జైలుకి తరలిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతకుడు, అయ్యయ్యా నాకు బుద్ధి వచ్చింది, నా తప్పు తెలుసుకున్నాను, ఇక నుంచి నేను ఎవరిని ఏమీ చేయను, బుద్ధిగా నడుచుకుంటానండి, కాబట్టి నా తప్పులన్నీ క్షమించేసి నన్ను విడుదల చేయండి అంటూ ఆ జైలు అధికారిని కాళ్ళ వేళ ఎంత బ్రతిలాడినా మరి ఆ జైలు అధికారి విడుదల చేస్తాడండి? చేయడు కదా. పోనీ ఆ జడ్జి గారిని వేడుకుంటే ఏమంటాడు? అయ్యో నా చేతులు ఏముందయ్యా, నేనేం చేయలేను, ఏదో నా విధులు నేను నిర్వర్తించాను అంటాడు. ఇక లాభం లేదనుకొని మన దేశ ప్రధాని గారి ఫోటో తెచ్చి రోజు పూజలు, ప్రార్థనలు, నమాజులు, భజనలు చేస్తూ ఎంత అరిచికి పెట్టినా అంతకుణ్ణి దేశ ప్రధాని కూడా కనికరిస్తాడంటారా? అసలు ఈయనకి శిక్ష పడిందనే సంగతే ఆ ప్రధానమంత్రి గారికి కూడా తెలియాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మన రాజ్యాంగం ద్వారా ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించడాన్ని ఆయన పర్యవేక్షిస్తుంటాడు తప్పితే అసలు ఇలాంటివన్నీ గమనించాల్సిన అవసరం ఉండదు. మరి అందుకే అమ్మ అంటూ 6 కోట్ల మంది ప్రజలు అరుస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి
జైలు జీవితం తప్పలేదు కదా. అలాగే శశికళగా తన జైలు జీవితం కూడా అనిపించింది. ఇదే లా ఆఫ్ కర్మ అంటే. సో ఇప్పుడు అసలైన ఆ విషయానికి మనం వద్దాం. సో కర్మలు అనేది తప్పనిసరిగా ఉంటాయి నిత్య జీవితంలో. ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా కర్మలు ఉండేవి. అయితే ఈ కర్మలు అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ కర్మలు అంటే ఏమిటి, ఈ ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ప్రతి క్షణం చేసేవన్నీ కర్మలేనండి. సహజంగా ఈ కర్మల గురించి మనలో చాలా అపోహలు ఉంటాయి. మనం అనుకున్న విధంగా వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఏమంటాం? నా కర్మరా బాబు, నా కర్మ నా కర్మ గాలింది అంటూ తల నెత్తి బాదుకుంటూ ఎంతగో బాధపడుతుంటాం. నిజానికి అది కర్మ అండి. అంటే కర్మ వేరు, కర్మ వేరు. కర్మలంటే ప్రతినిత్యం మనం చేసే పనులే. అలాగే ఈ కర్మలు అనేక విధాలుగా ఉంటాయి. చర్యల ద్వారా, భావాల ద్వారా, ఆలోచనల ద్వారా ఇలా చేసే ప్రతి పనిని కర్మగానే భావించాలి. ఇలా ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. అంటే మనం ఏ పని చేసినా ఆ పనికి ఫలితం వస్తుందన్నమాట. అయితే ఈ ఫలితాలన్నీ కూడాను ఆయా సమయాలను బట్టి, అంటే ఆ ఫలితాలను ఇచ్చే సమయాలను బట్టి 3 విధాలుగా విభజించారండి. అదేంటంటే ఆగామి కర్మలు. అంటే ప్రస్తుతం ఇప్పుడు వర్తమానంలో ప్రజెంట్ చేసేటువంటి కర్మలే ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే గతంలో ఇంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలన్నీ. ప్రారంధ కర్మలు అంటే పక్వానికి వచ్చి అనిపించే కర్మలు. ఇట్లా 3 రకాలకు విధించారు కదా. సో ప్రస్తుతం మనం ఆగామి కర్మల గురించి తెలుసుకుందాం. ఇవి ప్రస్తుతం మన జీవితంలో చేసే పనులేనండి. ఇప్పుడు ప్రజెంట్ వర్తమానంలో చేసే అన్నమాట. తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని తనువు చాలించేంత వరకు చేసే కర్మలన్నీ కూడా ఆగామి కర్మల కిందే వస్తుంటాయి. ఏమ్మా వినిపిస్తుందా? ఏదైనా డిస్టర్బెన్స్ క్లారిటీగా అయితే? చాలా ఓకే ఓకే క్లారిటీగా అనిపిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలేనండి. అయితే ఈ కర్మలకు ఫలితాలు వెంటనే కొన్ని వస్తాయి, మరికొన్ని ఫలితాలు తర్వాత తదనంతరం కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మంచినీరు తాగామనుకోండి, అది కర్మ. దాహం తీరింది, ఇది కర్మఫలం. అలాగే ఆహారం తీసుకున్నాం, ఇది కర్మ. ఆకలి తీరింది, కర్మఫలం. ఎదుటివాడిని కొట్టాం, ఇది కర్మ. వాడు తిరిగి మనల్ని కూడా కొట్టాడు, ఇది కర్మఫలం. ఇలాంటి కర్మలు వెంటనే ఫలితాలు ఇస్తూనే ఉంటాయి. కాకపోతే కొన్ని కర్మలకు ఫలితాలు వెంటనే రావండి. ఒక్క క్షణంలో చేసిన కర్మ ఫలితం పూర్తిగా అనిపించాలంటే దాని తీవ్రతను బట్టి మరుజన్మ కూడా పట్టొచ్చుండోయ్. మనకు తెలుసు, విత్తనం నాటితే అది వృక్షమై ఫలితాలు ఇవ్వటానికి ఎంత సమయం పడుతుందో మనం తెలుసు కదా. ఈ లోకంలో అందరూ మున్ముందు అంతా మంచి జరగాలని ఎన్నో పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. గుడిలో భగవంతుడికి అభిషేకాలు, పూజలు, హుండీలో డబ్బులు కూడా వేస్తుంటారు. నేను చేసిన పనికి ఆ భగవంతుడు గుర్తించుకొని భవిష్యత్తులో ఏదైనా కష్టాలు వస్తే ఇప్పుడు నేను చేసిన ఈ పుణ్యకర్మలు ప్రతిఫలంగా నన్ను ఆదుకుంటారేమోనన్న విశ్వాసం. అంతే కదా, ఆ భావన ఉండబట్టే చేస్తుంటారు. అయితే ఈ కర్మలకు వెంటనే ఫలితం రాదన్న సంగతి తెలుసు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేసి వచ్చో హుండీలు వేసేస్తే వెంటనే గంటలోపల ఫలితం వస్తుందా? రాదు కదా. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి గట్టెక్కుతామన్నటువంటి ఒక ఆశాభావంతోనే వేస్తుంటారు. అలాగే దేవుడిని, పునర్జన్మలను, అసలు ఈ కర్మలే లేవనే నాస్తికవాదులు కూడా ఏమంటారు నాలాంటి వాళ్ళు? దేవుడే లేడు, పునర్జన్మలే, కర్మలే లేవంటూ ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే ఎంతో ప్రేమతో ఆదుకుంటుంటారు. యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఎవరో తెలియకపోయినా సరే చూశారనుకోండి రోడ్డు మీద, వెంటనే స్పందించి పాపం అయ్యో ఇదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తారా లేదా? వాడు ఎవడో ముక్కు ముఖం తెలియదు. అలాగే నిరుపేదలకు అన్నదానం కూడా చేస్తుంటారు. వైద్యంకు, మరి విద్యకు, క్షతగాత్రలకు ఎన్నో సేవలు కూడా చేస్తూ ఉంటారు.
ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అని అడిగితే ఏం చెబుతాం మేము? మానవత్వంతో చేస్తున్నామండి, మాలో మానవత్వం ఉందండి అంటారు. అంతర్లీనంగా భవిష్యత్తులో నాకు కూడా ఇలాంటి స్థితి వచ్చిందంటే ఈ సేవలు నాకు ఉపయోగపడతాయేమన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసమే. మరి ఈ విశ్వాసం ఎవరి మీద అంటే ఈ విశ్వం మీదే. అంటే భగవంతుడు అని అనరు, ఈ విశ్వం మీద ఉందలేండి. ఏది మంచి చేస్తే మంచి జరుగుతుందనే మాట ప్రతివాడు అంటుంటాడు. అలాగే మంచి చేస్తే భవిష్యత్తులో నాకు మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది, కానీ చెడు చేస్తే నాకు కూడా చెడు జరుగుతుందన్న భావన మాత్రం ఉంటుందండి. అది ఉంటే అసలు ఈ చెడులు జరుగుతాయా? మంచి కర్మలకే విశ్వం బాగా సహకరిస్తుంది అనుకున్నప్పుడు చెడు కర్మలు కూడా ఆ విశ్వం ఫలితం ఇస్తుందన్న జ్ఞానం కలిగి ఉంటే ఎలాంటి కర్మలు చేస్తామో ఒకసారి ఆలోచించండి. ఎదుటి వారిని హింసిస్తున్నా, ద్వేషిస్తున్నా, బాధ పెడుతున్నా, మోసగిస్తున్నా, ఇతరులకు తెలియకపోయినా మరి నువ్వు నమ్మిన భగవంతుడికి లేదా విశ్వాసానికి తప్పనిసరిగా తెలుస్తాయి కదా, వాటికి తగిన ఫలితాలే వస్తాయి, అనుభవించాల్సిందే. ఇదే కర్మ సిద్ధాంతానికి మూలం అండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు అంటే కర్మలు వెంటనే ఫలితాన్ని ఇచ్చే కొన్ని తర్వాత అదనంతరం దానికి ఒక చిన్న కథ. సోము రాము అనే వాళ్ళు విజయవాడలో నివసిస్తున్నారండి. సోము ధ్యానం క్లాస్ లో ఉన్నప్పుడు ధ్యానం క్లాస్కి వెళ్ళారు రాము సోము. గతంలో వ్యతిరేకించిన అవమానించిన రాము గుర్తుకొచ్చి మనందరి ముందు అతను బాగా తిట్టిపోశాడు. అంటే ఆ సోముని రాము అంత ముందు బాగా అందరి ముందు అవమానించాడు. వీడు దుర్మార్గుడు, దుష్టుడు, చాలా మోసాలు చేస్తున్నాడు అని చెప్పి అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని ఇక్కడ ధ్యాన క్లాసులు అందరూ ఉన్నప్పుడు అప్పుడు రాము రాలా. ఈ సోము చెబుతున్నాడు, అది పోయినసారి రాము ఇట్ట మూర్ఖుడిగా చేశాడు, వాడి మీద ఎన్నో అభండాల వేసి అతన్ని బాగా తిట్టిపోశాడు. మరి ప్రస్తుతం అతన్ని తిట్టడం ద్వారా సోము కర్మ చేసినట్టే కదా. మరి కర్మకు వెంటనే ఫలితం వస్తుందా? రాదు కదా. ఎందుకంటే రాము ఇప్పుడు అతని ముందు లేడు, ఎక్కడో దూరాన ఉన్నాడు. మరి ప్రస్తుతం సోము కర్మ చేశాడు కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం తప్పనిసరిగా అతని ఫలితం రావాలి. ప్రతి యాక్షన్ కు రియాక్షన్, ప్రతి చర్యకు ప్రతిచర్యం తప్పనిసరిగా ఉంటుంది కదా. మరి సోము చేసిన కర్మకు ఫలితం ఎప్పుడు వస్తుందండి? ఎవరైనా రాముణ్ణి కలిసి అతనికి సోము తిట్టిన సంగతి చెప్పినప్పుడు అతను కూడా స్పందించి ఆ రాముని కూడా కోపంతో పలు విధాలుగా తిడితే సోము కర్మకు ఫలితం వచ్చినట్టే. ఎందుకంటే బదులుకు బదులు తీరిపోయింది అనమాట. అంటే ఆ కర్మ ఫలితం ఎప్పటి దాకా ఉంటుంది? 4 రోజుల వరకు వెయిట్ చేసింది, వాయిదా వేయబడింది, దాసబడింది అనమాట. దీనినే సంచితం అంట. సంచిత కర్మ అంటే ఆ కర్మకి ఫలితం వెంటనే రానటువంటి సంచితం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఒకవేళ గనక రాము గనక మరి సోము తిట్టిన విషయాన్ని మీలాంటి వాళ్ళు పోయి చెప్పినప్పుడు అతను ఏమాత్రం స్పందించకుండా నన్ను తిట్టాడా, సరే తిట్టాడులే, ఆయన కర్మకు ఆయనే బాధ్యుడు, నాకు ఎందుకంట, నేనే ఎలాంటి స్పందించను అని చెప్పి నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు అనుకోండి, మరి ఆ సోముకి ఆ కర్మ అప్పుడు ఉరితాడే అయిపోయింది. రెట్టింపు ఫలితాన్ని ఖచ్చితంగా అనిపించాల్సిందే. అందుకే మన అంటారు, ఎవడు చేసిన కర్మకు వాడే బాధ్యుడు అన్నట్టు, నాకెందుకంట, వాడి కర్మకు ఆడే బాధ్యులే అన్నట్టుగా నిర్లిప్తంగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అంటే ఒక యాక్షన్ చేసినప్పుడు ఆ యాక్షన్కి రియాక్షన్ ఉండాలి. అతను బదులు తీర్చలేదు, అతను వదిలేసినప్పుడు దానికి ఫలితం తప్పనిసరిగా రెట్టింపు ఫలితాన్ని అనుభవించాల్సింది వాడు. ఇది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకి పవన్ ఉన్నాడు. సరే, పవను మేము ఒకే కాలనీలో నివసిస్తున్నాం. ఒకరోజు పవన్ ఇంట్లో దొంగలు పడ్డాడండి. ఒక దొంగ పడ్డి అది దొంగతనం చేయబోతుంటే అది మొత్తం అలికిడి అయిపోయింది. వెంటనే విషయం గమనించారు. సరే, వెంటనే పట్టుకున్నారండి. పట్టుకొని పెడరెక్కలు ఇచ్చి పెట్టేసి పెద్ద పెద్ద కేకలు పెట్టి దొంగ దొరికాడు, దొంగ దొరికాడు అని చెప్పి అరిశాడు.
ఆ చుట్టుపక్కల మేము అందరం మనందరం కూడా పోయి వాడిని చూసి, ఓ దొంగ దొరికాడా అని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు నానా తిట్లు తిట్టి రకరకాల పిడిగుద్దులేసి గుద్దుతూ ఆ గుద్దబోతుంటే, సరే అట్ట కాసేపు కొట్టి తిట్టి, ఎందుకు ఎంతసేపు కొడతారు, ఒక అర్ధ గంట సేపు కొట్టిన తర్వాత ఇంకా లాభం లేదు సచ్చేటట్టున్నాడని చెప్పి అప్పుడు అంటారు, ఒరేయ్ ఇక నుంచి కనుక ఈ ఏరియాలో కనుక మళ్ళీ కనపడ్డావంటే ఈసారి నీ కాళ్ళు చేతులు రెండు తెగొట్టేసేస్తాం, ఇదే నీకు చివరి హెచ్చరిక అని చెప్పి బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి ఇంకా పో సావు అని చెప్పి ఇక పని నెట్టి పంపించేస్తారు. ఒక 4 గంటల పాటు పాపం దొంగ దొరికాడు కాబట్టి 4 గంటల పాటు తన్నులు తిన్నాడు, తిట్లు తిన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక నెల రోజులు జరిగిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో కూడా దొంగ అట్లాగే వచ్చాడండి, వేరే దొంగ. ఆ దొంగ వచ్చినప్పుడు అలికిడయింది. మరి పవన్ పట్టుకున్నట్టే మేము కూడా పట్టుకున్నాం, కేకలు పెట్టాం, మీరు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక అందరూ కోపంతో ఆవేశంతో అన్ని కొట్టబోతుంటే అప్పుడు నేను అన్నాను, ఉండండి వద్దంది, మనకెందుకు లేనిపోయిన వాడి కర్మకి, మనకెందుకు లేనిపోయిన ఏది జరిగినా మనం కష్టపడి మళ్ళీ మన ఇబ్బంది పడాలి అనే ఉద్దేశంతో పోలీసులు ఫోన్ చేద్దాం అని చెప్పని వాడిని ఏమి టచ్ చేయకుండా, వాడి మీద ఒక దెబ్బ వేయకుండా, వాడిని తిట్టకుండా పోలీసులు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంకా వాడి పెడరెక్కలు పట్టుకొని లాక్కెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళి, ఎక్కడెక్కడ ఎన్ని దొంగతనాలు చేసావు, ఎంత సంపాదించావు, ఆ సంపాదించిన మాకెంత ఇస్తావు అని చెప్పి కొడబొడిచి కొట్టేస్తే వాడి దగ్గర ఇక నా దగ్గర ఏం లేదు అనేటప్పటికి ఇక వాడి దగ్గర ఏమీ లేదని నిర్ధారణకు వచ్చినాక అప్పుడు వాళ్ళందరూ ఆ కోర్టులో ప్రవేశపెడతారు. ఆ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టులో మరి జడ్జి గారు విచారణ చేసి, మరి దొంగతనం చేసిన మాట నిజమే కాబట్టి నీకు దాదాపు ఒక నెల రోజుల పాటు ఆ జైల్లో శిక్ష అనుభవించరా అని చెప్పి శిక్ష వేస్తాడు. మొత్తం మీద ఇది ఒక 10 రోజులు జైలు శిక్ష, ఒక 30 రోజులు, 40 రోజుల తర్వాత బయటపడ్డాడు. చూడండి, పవన్ ఇంట్లో దొంగ పడ్డప్పుడు అందరూ అతని మీద చర్య తీసుకుని ఆయన తిట్టి కొట్టి 4 గుద్దులు గుద్దేసి ఎన్ని చేస్తే 4 గంటలు విడుదలైపోయాడు. అదే మా ఇంట్లో దొంగ పడ్డప్పుడు మనం ఎలాంటి వాడి మీద చర్య తీసుకోకుండా ఆ రిలాక్స్ గా మన పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాం అనుకోండి, 40 రోజులకి బయటపడ్డాడు. చూసారా ఎంత తేడా వచ్చిందో. కాబట్టి మనం ఎవరైనా మనల్ని ఆ అవమానించో, మరి తిట్టో కొట్టో ఏదైనా చేసినా కూడా వాడి కర్మకు వాడే బాధ్యత అని చెప్పి మనం వదిలేసామంటే వాడికి ఇంకా 4 రెట్లు అదనంగా తప్పనిసరిగా ఇది పడుతూనే ఉంటుంది, శిక్ష పడుద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక అపకారం చేసిన వారి పట్ల స్పందించకుండా ఉంటే, మరొక కొత్త కర్మ చేయకుండా ఉంటే వారికి వారి శిక్షను పెంచుకొని అనుభవిస్తారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే సంచిత కర్మల గురించి తెలుసుకున్నాం. సంచిత కర్మలు అంటే సంచిత కర్మలు అంటే ఏంటి? దాసబడబడి, గతంలో చేసింది దాసబడని అనమాట. ఇంతకు ముందు ఎప్పుడో చేసిన కర్మల ఫలితాలను అనుభవించగా మిగిలిపోయిన కర్మలన్నీ సంచితం చేయబడుతూ ఉంటాయి, అంటే దాసబడ్డాయి అనమాట. ఉదాహరణకి ఇప్పుడు రాము అనేవాడు ఉన్నాడు, విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత అతనికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు ఆ విశాఖపట్నంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు తను సంపాదించినటువంటి వస్తువులు, ఉప్పులు పప్పులు ఏదో కూరగాయలు ఇవన్నీ కొంటాయి కదా, కొంటాడు కదా, అవన్నీ ఖర్చు పెట్టుకుని వాడంగా ఇక మిగిలిపోయినటువంటి ఈ పరుపులు మంచాలు కంచాలు ఉంటాయే, ఇవన్నీ దాచుకుంటాడు కదా. ఈ దాచుకున్న వస్తువులన్నీ ఒక ట్రక్ వేసుకొని విజయవాడ వచ్చి ఏ కృష్ణలంకలో మరొక అద్దె ఇంటికి తెచ్చుకుంటాడు, అంతే కదా. అంటే అక్కడ ఉన్నప్పుడు, వైజాగ్ లో ఉన్నప్పుడు తను సంపాదించినటువంటి వస్తువుల్లో కొన్ని ఖర్చు పెట్టుకోగా మిగిలిపోయిన వస్తువులని మళ్ళీ ఒక అద్దె ఇంటికి తీసుకొచ్చి ఏ రకంగా చేసుకొస్తాడు, అలాగే ఈ జీవుడు కూడా అద్దె కొంప లాంటి శరీరం ద్వారా ఎన్నో కర్మలు చేసి అందులో కొన్ని ఖర్చు పోగా మిగిలిన కర్మ మూటలు సంచితం చేసుకొని మోసుకుంటూ
మరొక అద్దె కొంప లాంటి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా మిగిలిపోయినవే సంచిత కర్మలు. కానీ ఇవన్నీ చెప్పారనుకోండి, నాలాంటి నాస్తికవాదులు ఏమంటారు? ఇవన్నీ ట్రాష్, ఎవడో చెప్తున్నాడు ఊరికడ కర్మలు వస్తాయంట, వెంటాడతాయంట. ఆ? ఎవడో చెప్పండి, నీకు ఎవడు చెప్పాడని చెప్పి మేము బాగా వ్యతిరేకిస్తుంటాం కదా. అసలు ఈ జన్మలే లేవనుకుంటే పైగా కర్మలు వెంటాడటమా? శవాన్ని కాల్చి బూడి చేసిన తర్వాత అతని జీవితం సమాప్తం అయిపోతుందే, వాడి జ్ఞాపకాలు ఉంటాయేమో కానీ ఈ కర్మలు వెంటాడటం ఏంటని చెప్పి చాలా వెటకరిస్తూ ఉంటాం ఈ నాస్తికవాదులంతా. కానీ ఇది ఎంత సత్యమో ఒకసారి మనం బాగా లోతుగా ఆలోచిస్తున్నాం. ఉదాహరణకి రంగడు అనేవాడు విజయవాడలో నివసిస్తున్నాడండి. అక్కడ ఉన్నంత కాలం దోపిడీలు, దొంగతనాలు, రౌడీయిజం, మర్డర్ల ద్వారా బాగా సంపాదించాడు. దీని ద్వారా అక్కడ పొలాలు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, ఎన్నో ఇళ్ళు కూడా కొన్నాడు. ఇలా కొంతకాలం తర్వాత ప్రశాంతంగా కొత్త చోటు బ్రతుకుదాం అనుకున్నాడు. ఎందుకంటే ఈ చేసిన కర్మలన్నీ కూడా మనకి దాచేశాడు. ఎక్కడ అంటే ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా అవన్నీ కూడా కర్మలు చేశాడు కానీ బయటికి రాలేదు, సంచితం చేశాడు. ప్లాన్డ్ గా పకడ్బందీగా దాచేశాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎప్పటికైనా ఇప్పుడు మనకి ప్రమాదం, మరి ఇక్కడ విషయాలు తెలుసు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇళ్ళు, పొలాలు, ఆస్తులు, స్థలాలు అన్ని అమ్మేసుకొని ఒక మూట కట్టుకొని ఎవడు తెలియనటువంటి ఒక ముంబై వెళ్ళాడు. అక్కడ ఆ ముంబైలో ఒక కాలనీలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు కొని అందులో హాయిగా నివసిస్తున్నాడు. అక్కడ ఏం చేశాడంటే వీడు ఇకపోయి ఇప్పుడు దాకా ఇక్కడ మోసాలు, హత్యలు, మానభంగాలు అన్ని చేసిన తర్వాత అమ్మో వీడు ఒక రౌడీరా రౌడీరా అని చెప్పి వాడిని దూర దూరంగా ఉంటే ఎవడు కూడా ఒక్కడు కూడా మర్యాదగా ప్రేమగా పలకరించేవాడు లేడు. అంత దుష్టుడిగా దుర్మార్గాన్ని చూస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి విరక్తి పుట్టింది. నన్ను ఒక్కడన్నా మంచిగా చెప్పుకున్నాడు లేడు, నా దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించేవాడు లేడని చెప్పి లాభం లేదు, నేను కూడా అందరితో ప్రేమగా ఉండాలనే ఉద్దేశంతో వాడు ఇంక అక్కడ ఆ కాలనీలో ఎవరికి ఏది కావాలో మొత్తం అడగకుండానే సహాయాలు చేయటం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎవరన్నా మరి రోగులుంటే, ఆ అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళటం, మంచి ట్రీట్మెంట్లు ఇప్పించడం, పిల్లల చదువులు చెప్పించడం, ఆ కాలనీలో గుళ్ళు కట్టించడం, మరి పూజా కార్యక్రమాలు చేయించడం, ఇట్లా ధ్యాన కార్యక్రమాలు పెట్టడం. ఇక దాదాపు కాలనీ వాసాలందరికీ సాక్షాత్ భగవంతుడురా, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడురా అన్నంత భావనతోటి అందరికీ ఆ సేవలు అందిస్తూ ఉన్నాడు. ఈ లోపు ఏదో అంటారు చూడు మన పెద్దలు, వాడి పాపం పండిందిరా అంటారే, వాడి కర్మ గాలింది, అది పాపం పండింది. ఆ పాపం బండి అందులో వాడు చేసినటువంటి మర్డర్లో ఒక మర్డర్ బయటకు వచ్చింది. ఆ మర్డర్ బయటకు వచ్చినాక ఎవరు చేశారు ఏంటని విచారిస్తే ఫలానా రాము సోము చేశాడు అనే సంగతి తేలింది. వాడు ఎక్కడున్నాడు ఏంటని విచారిస్తే వాడు ముంబైలో ఉన్న సంగతి తెలిసింది. అప్పుడు వెంటనే ముంబై వెళ్ళి ఇవారండి అరెస్ట్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఆయన అన్నాడు. అదేంటి ఎందుకండి అన్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం నువ్వు విజయవాడలో ఫలానా అపార్ట్మెంట్ లో, కైలాష్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక మర్డర్ చేశావు. ఆ మర్డర్ ఇప్పుడు బయటకు వచ్చింది, అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు. అన్నాడు, సార్లే ఊరుకోండి, ఎంత చిత్రంగా చెబుతారండి. 5 సంవత్సరాల క్రితం నేను చేశానా? మరి 5 సంవత్సరాల నాడు చేస్తే అప్పుడే పట్టుకోపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు పట్టుకోలేకపోతే అప్పుడే పట్టుకోవాలి కదా. అసలు నేను మర్డర్ చేసేవాడినా? నేను ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాను? విజయవాడలో లేను, అపార్ట్మెంట్ లో లేను, నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నా. దానికి నాకు సంబంధం ఏంటి అని లాజిక్ గా మాట్లాడుతున్నారు. లేదు నువ్వు అరెస్ట్ అవ్వాల్సిందని చెప్పండి. సరే నేను మర్డర్ చేసేవాడినా? ఇదిగో ఈ కాలనీలో వాడిని పిలవండి, వీళ్ళని అడగని చెప్పి ఆ కాలనీలో వాళ్ళు అందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చి అయ్యయ్యా అసలు ఈయన మర్డర్ చేయటం ఏంటి, సాక్షాత్తు భగవంతుడిలాగా మాకు ఎంత మందికి ఎన్నో ఉచితంగా సేవలు అందిస్తున్నాడు, ఎంతో ప్రేమను పంచుతున్నాడు, ఈయన అట్లాంటి పొరపాటు చేయడు అని చెప్పి వాళ్ళు కాళ్ళ ఇలా బ్రతులాడుతున్నా కూడా మరి వీళ్ళు ఊరుకుంటారండి పోలీసులు? నాయనా,
నువ్వు ఇప్పుడు ఏం చేసావో ఏమో తర్వాత గతంలో నువ్వు చేసినటువంటి కర్మ ఉంది, ఆ మర్డర్ తప్పనిసరిగా దాన్ని అనిపించాల్సింది చెప్పి ఆ మొత్తం లాక్కుని వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ కైలాష్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మరి ఎన్నో సంపదలు పోగేసుకొని, ఆస్తులు అంతస్తులు అన్ని పోగేసుకొని చేసుకొచ్చి అన్ని వదిలేసి మరి ఇక్కడెక్కడ దూరాన్ని వచ్చినా కూడా అక్కడ సంపాదించినటువంటి ఆ స్థలాలు, పొలాలు, ఆస్తులు అన్ని వదిలేసిన అక్కడ ఉండి చేసినటువంటి కర్మ యొక్క ఫలితం మాత్రం మూటగట్టుకొని ఆడు బొంబాయి ఇచ్చినా వదిలిపెట్టలేదు కదా. బొంబాయే కాదు, అమెరికా పోయినా ఆ కర్మ ఫలాలు ఆవిడ వెంటాడుతూనే ఉంటాయి, అవి ఎక్కడికి పోవన్నమాట. దీన్నే మనం మరి ఈ నేర ఫలితాలు తప్పనిసరిగా మనం అంటూ తిరుగుతానే ఉండేటువంటివి అనమాట. అలాగే మనందరం కూడా అద్దె కొంప లాంటి శరీరం ద్వారా ఎన్నో పాపాలు ఘోరాలు చేసి ఎన్ని ఆస్తులు సంపాదించినా అవన్నీ ఇక్కడ వదిలేయాల్సిందే. కానీ మనకేమీ కానీ మన శరీరానికి సంబంధించిన మరి భార్య బిడ్డల కోసం ఎన్నో సంపాదిస్తుంటాం. సంపాదించిన వాటిలో ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళలేకపోతుంటాం. కానీ ఒక్కటి మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్తామండి. ఇన్ని ఆస్తులు సంపాదించడానికి ఎన్ని ఘోరాలు, నేరాలు, పాపాలు చేసి ఆ సంపాదించినటువంటి పాపకర్మ ఫలితం అనే మూటను మాత్రం మనతోనే తీసుకెళ్తుంటాం. మరి వీటి ద్వారా అనేక నీచ, నికృష్ట, దారిద్ర జన్మలు తీసుకుంటూ ఎంతో దుర్భరమైన జీవితాన్ని కూడా అనుభవిస్తుంటాం. ఇది ఆ సృష్టికర్త విధించిన కర్మ సిద్ధాంత శాసనం అండి. మరి ఈ సత్యాన్ని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తెరిగి ఉంటే ఎలాంటి కర్మలు చేస్తుంటామో మనందరికీ ఒకసారి ఆలోచించండి. ఏ వ్యక్తికైనా సాధారణంగా సుఖాలలో గుర్తుకురాని కర్మ సిద్ధాంతం దుఃఖాలలో బాగా గుర్తుకొస్తుందండి. సమస్యలు వెంటాడుతున్నప్పుడే దేవుడో దైవం గుర్తుకొస్తుంటారని పెద్దలు. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతానికి ఎంతటి విలువ ఉందో మనందరికీ కూడా అర్థమై ఉంటుంది. 9:30 అయింది. ఇప్పటి వరకు కూడా మనం మరి ఆ ఆగామి కర్మలు, తర్వాత సంచిత కర్మలు తెలుసుకున్నాం. రేపటి రోజుని ప్రారంధ కర్మలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అనిపించే కర్మల గురించి కూడా మనం మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు కూడా మనం చెప్పిన దాని గురించి మీకు ఏమైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే ఆ ప్రశ్నల రూపంలో అడిగినప్పుడు మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం 1 minute లో వస్తాను ఉండండి. ఈ లోపల అన్మ్యూట్ చేయమ్మా, ఈ లోపల ఎస్ అన్మ్యూట్ చేయండి అందరినీ. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఇందాక సార్ చెప్పినటువంటి కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఎవరికైనా మీకు ఏదైనా సందేహం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. అంటే ప్రాథమిక విషయాలు మనం స్కూల్లో ప్రాథమికంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలా చదివితే నెక్స్ట్ క్లాస్ కి ఎలా వెళ్తాము అన్నటువంటిది సారు ఎలా, అంటే ప్రతిదీ తనకు ఒక క్వశ్చన్, ఇది ఏంటి, ఇది ఎలా అయింది, ఎంత అద్భుతంగా చెప్పారంటే అలా క్వశ్చన్ వచ్చినప్పుడే మనము ఉత్- అత్యుత్తమంగా ఎదగడానికి అవకాశం ఉంది మాస్టర్స్. ప్రతిదీ మన క్వశ్చన్ రావాలా ఫస్ట్. మనం ఏమనుకుంటాము, నాకు ఆన్సర్ కావాలా, నాకు సొల్యూషన్ కావాలనుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడే ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ అనేటువంటిది మనకు వస్తుంది. సార్ చూడండి ఎంత చక్కగా ప్రతి విషయంలో కూడా క్వశ్చన్ వేసుకొని తను రియలైజ్ కావడం అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయము. ఎవరైనా హలో, మాట్లాడదలుచుకుంటే ముందు చేయండి మాస్టర్స్. చూడండి అమ్మా, మాట్లాడదలుచుకున్నప్పుడు ఏదైనా ప్రశ్న రూపంలో అడగండి. సార్ మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఆ, ప్రాథమికంగా అన్ని తెలిసినప్పుడే అసలు విషయాలలోకి మనం వెళ్తాము. ఎంత చక్కగా చెప్పారో మీరు మాస్టర్స్. ఇది మళ్ళీ కూడా మనం ఒకసారి స్క్రీన్ మీద వినడం కంటే
మళ్ళీ మన ఈ వీడియో పెట్టుకొని వింటే మనకు అర్థమైపోతుంది. అంటే క్వశ్చన్ రావడం అన్నటువంటిది చాలా మంచిది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి క్లారిటీగా ఆన్సర్ వస్తది మనకి. క్వశ్చనే లేకపోతే ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తది? చూడు రామిరెడ్డి సారు ఎంత చిన్న జీవితం నుండి ఈరోజు ఉన్నతంగా మీరు మానస సరోవరం చూసారో లేదో గాని ఒకసారి వెళ్ళండి. ఎంత ఆప్యాయత, అద్భుతము అక్కడ. ఆ ఎనర్జీస్ పిరమిడ్‌లో అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. అంతే ప్రేమగా సారు, మేడము రిసీవ్ చేసుకొని చక్కటి భోజనం పెట్టి ఎంతో బాగా చూసుకుంటారు. చూడు ఎంత జ్ఞానము మనకి సారు పంచినాడో చూడండి. చాలా చాలా ధన్యవాదాలు సార్. అద్భుతంగా ఇచ్చారు మీ జ్ఞానము. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగమను. ఉమ్? ఓకే సార్. ప్రశ్నించాలమ్మా, ప్రశ్న అడగాలి. ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ఆ ప్రశ్నలు వేసుకోబట్టేగా నేను ఎన్నో రకాల ఎన్నో కోణాల ప్రశ్నలు, ఏమిటి ఇది, వాస్తవా కాదా, వాస్తవా కాదా, అన్ని ఆ అడ్డదిడ్డ ప్రశ్నలు వేసుకోబట్టే ఈ సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఎస్ సార్. మీ బుక్ కూడా అలానే ప్రశ్న ఉంది సార్. ఆ, మీ రెండు బుక్స్ ప్రశ్న కూడా లేదు, అలానే ఉంది. సమాధానం లేదు కదా. అవునవును. మీరు ఆ వీడియో పెట్టినట్లేరు. ఆ పత్రిజీ ఈ బుక్ లో కంటెంట్ మొత్తం 2 నిమిషాలు 3 నిమిషాలు మొత్తం చదివి వినిపించాడు. ఏ అంటే పుస్తకం రిలీజ్ చేసినా కూడా అంత వివరంగా రాలేదు. ఉమ్. మామూలుగా మెడిటేషన్ సొసైటీలో పెట్టాను కానీ ఈ గ్రూపులలో ఏం పెట్టను సార్ అట్లా. ఎందుకంటే ఉమ్. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ, ఇవన్నీ క్వశ్చన్స్ స్టార్టింగ్ లో అలానే ఉన్నింది సార్. ప్రతిదీ పెడతా ఉన్నాం. కానీ ఆ క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేయలేక, ఫోన్లు చేయలేక ఇప్పుడు ఏం లేకోకుండా ఓన్లీ ఈ ఈ రోజు మీరు చెప్పారు కదా, ఇది మార్నింగ్ అగస్త్యేశ్వర జూమ్ లో ఉంటది క్లాసు. తర్వాత నెక్స్ట్ రేపు మీరు ఏం చెప్తారు అనేటువంటిది లింక్ ఉంటది. అలా చాలా ఇబ్బంది ఉమ్. అయ్యి ఏం లేకుండా చేశాం సార్. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచిన ప్రతి వీడియో సెండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఉమ్. అందుకని ఏం లేకోకుండా అంటే ఓన్లీ నేను ఎందుకు పెట్టానంటే ఇవాళ చెప్పే కర్మ సిద్ధాంతానికి లింక్ కాబట్టి పత్రిజీ దీనికి ఎలా మన ఫీల్ అయ్యాడు, దాన్ని ఎలా చెప్పాడు, దీని గురించి ఏం చెప్పాడు అనేది చిన్న వీడియో, 4 నిమిషాలే ఉంటుంది, అది అంతే పెట్టింది. సర్లే, తట్టపర్తి ఓకే. రాఘవరావు సారు గ్రూప్ లో ఉమ్. షేర్ చేయమంటే ఆ రోజు కూడా చేయలేదు సార్. రాజలక్ష్మి మేడము మా క్లాసులు ఉమ్. గ్రూప్ లో షేర్ చేస్తాండు అప్పుడప్పుడు. ఎందుకంటే ఈడ ఉమ్. 1086 మంది ఉన్నారు సార్ గ్రూప్ లో, ఈ ఉమ్. అగస్త్యేశ్వర జూమ్ లో. ఉమ్. చాలా మంది ఉన్నారు కదా, ఒకసారి చేయంటే లేదు మేడం అలా చేయను, అలా చేస్తే చాలా ప్రాబ్లం మళ్ళీ నాకంటే ఇంక ఓకే పర్లేదులని మళ్ళీ ఇట్లా ఉమ్. చేస్తా పోతా అంటే ఒక్కొక్కరికి ఒకలాగా చేయలేదు సార్ ఈరోజు. సార్ ఏమనుకోవద్దు. పర్లే కానీ మెడిటేషన్ ఏమన్నా ఏమన్నా మీ మీ పాలసీ మీది ఉంది. నెక్స్ట్ ఎవరినైనా అడగమనండి, ఉన్నారు సార్. మాట్లాడించండి. సార్ రెడ్మీ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆ ఆ, కర్మ సిద్ధాంతము, మనము వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తే ఆ, వాళ్ళు మనకి వాళ్ళు రెట్టింపు అనుభవిస్తారు. మనం ఆ, దాన్ని తీసుకుంటే మళ్ళా ఉమ్, మనం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఉమ్, చెప్పారు కదా. మరి అవును. ఫిజికల్ లైఫ్ లో ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, ఏదన్నా మనకు అగ్నిస్ట్ గా ఉన్నప్పుడు, మనం ఉమ్, దాన్ని క్వశ్చన్ చేయకపోయినా, వాటిని మనం ఆపకపోయినా, అది మనకి రిపీటెడ్ గా ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ మనకి అది రిపీట్ అవుతూ ఉంటుంది కదా మన ఫిజికల్ లైఫ్ లో. అప్పుడు ఎలా సార్? రిపీట్ అవ్వటం అంటే నీకు ఒకటి, ఇప్పుడు మనకి ఎదుర్కోవటం అనేది ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అపోజిషన్ గా ఉండాలి, ఆపాలి. ఇప్పుడు ఉమ్, మన బిడ్డలు ఉన్నారమ్మా, మన బిడ్డలు ఉమ్, ఉన్నప్పుడు తప్పు చేస్తూ ఉంటారు. తప్పు ఉమ్, చేస్తున్నప్పుడు చూస్తా ఊరుకుంటామా? అరే ఈ తప్పు ఇట్లా కాదు, పద్ధతి కాదు, అట్లా చేయకూడదు. ఇప్పుడు దీపం అంటుకోవడానికి పోతున్నాడు, దీపం కాలిపోతుందిరా, చేయబెట్టుకుంటే పట్టుకుంటే కాలిపోయింది కాలిపోయింది అంటావు. వినకుండా పోతున్నాడు అనుకోండి, వినకుండా పోతున్నప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తా ఊరుకుంటావా? మరి లేదు. ఆ, అది కాదని నీకు చెప్పింది వినమని చెప్పి అవసరమైతే 2 దెబ్బలు వేసి యువతలు లాక్కొస్తావు. అట్లాగే ఆ సిచ్యువేషన్ బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం తీసుకురావాలి. అక్కడ నువ్వు పిల్లవాడిని దెబ్బ కొట్టావంటే ఎందుకు కొట్టావు? వాడి మీద కక్షతోటోనో విరోధంతోటోనో ఈర్ష్యతో కొట్టలా. పిల్లవాడికి ఆ జ్ఞానం తెలియజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ పిల్లవాడిని దెబ్బేసావు. అట్లాగే నిత్య జీవితంలో మనకి ఎవరి నుంచి అయినా కొన్ని
సంఘటనలు ఎదురొచ్చినప్పుడు మంచిగా చెప్తాం. మంచిగా చెప్పి అట్లా కాదమ్మా, మార్చుకోండి మార్చుకోండి, లేదు నన్ను అనవసరంగా తోలనాడావు, నన్ను అపార్థం చేసుకున్నావని ఏదో మంచిగా చెప్తా ఉంటాం. ఆ వాడిని మనసు మార్చడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇక కాదు కూడదని వాడు మరీ మీదకి వచ్చాడు అనుకోండి, ఇంకా మనం సాధ్యంత తప్పు పోవటమే. ఇక నీ కర్మకు నువ్వే బాధ్యురా అని చెప్పి వదిలేసేయటం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక్క ఇప్పుడు నన్ను అడిగావు, 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో దారి తెలియలే నీకు. నువ్వు ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, నీ గమ్యం వెళ్ళాలంటే 2 రోడ్లు చీలికొచ్చినప్పుడు దారి తెలియట్లా. పక్కనే ఉన్న నన్ను అడిగావు. అడిగినప్పుడు ఇట్లా కాదమ్మా, ఈ ఊరు వెళ్ళాలంటే ఇది ఇటు వెళ్ళలేదు, దారి చూపించాను. దారి చూపిస్తే ఆ దారి నడుస్తూ పోతున్నావు. దారి నడుస్తూ పోతున్నప్పుడు దారిలో ఎదురయ్యే సంఘటనల్ని నీకు నువ్వు పరిష్కరించుకోవాలిగా. దారిలో ఒక బస్సు ఎదురుస్తే ఎలా తప్పుకోవాలి, కుడివైపు తప్పుకోవాలా, ఎడమవైపు తప్పుకోవాలని చెప్పి నా దగ్గరికి వచ్చి మళ్ళీ అడగలేవుగా. అది అడగటానికి సాధ్యమా? కాదు. ఆ సిచ్యువేషన్ నువ్వు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ పోతూ ఉండాలి. మార్గం చూపించడం వరకే. ఆ మార్గంలో పైనుంచి ఆ మార్గంలో ఏమి ఎదురు సంఘటన జరుగుతున్నాయి, ఎలాంటి ఎదురొస్తున్నాయి, ఎలా తప్పుకోవాలనేది నీకు నీవు ప్లాన్డ్ గా చేసుకొని దాన్ని తప్పుకుపోవాలి. ఓకే సార్. అట్లా. మేడం మేడం చెప్పండి. మేడం మేము ఈ అగస్త్యేశ్వర గ్రూప్ లో లేము, మమ్మల్ని కొంచెం జాయిన్ చేస్తారా మీరు? మీరు నాకు కాల్ చేయండి మేడం. లింక్ కింద నా నెంబర్ ఉంది కదా. ఓకే మేడం. లింక్ కింద నా నెంబర్ ఉంది మేడం. నా నెంబర్ కాల్ చేస్తేనా నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను మేడం. సరే మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగేంద్రమ్మ అడ్మిట్ చేసుకోమ్మా. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మా ప్రభావతం గారు ధన్యవాదాలు, రామరెడ్డి గారికి ధన్యవాదాలు. చెప్పండి అమ్మా, మీకు కూడా చెప్పిన దాంట్లోనండి భగవంతుడు ఉన్నాడని అనుకున్నారా, లేడు అని చెప్పి మీరు అన్నారు కదా. అసలు మీరు దేన్ని ఎంచుకుని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అని నాకు సందేహం అండి. సందేహం వచ్చిందా? ఇప్పుడు దేవుడు, భగవంతుడు, దేవుడు అంటారే, ఆ భగవంతుడు దేవుడు కాదు, ఒక దైవం, శక్తి. ఇప్పుడు అది వ్యక్తి కాదు, శక్తిగా ఉంది. అంతేగాని మన వ్యక్తిగా చూసి ఆ భగవంతుడు అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి ఆ వ్యక్తులు కూడా రకరకాలటువంటి అభూత కల్పనలు చేసి ఎన్నో రకాలటువంటి కులాలకి, మతాలకి, జాతులకి అంటగట్టి చేయటమే గాని, నేను నమ్మింది ఏంటంటే శక్తి అనేది ఒకటి ఉంది. ఈ విశ్వంలో శక్తి ఉంది. ఆ శక్తి నడుపుతుంది. ఆ శక్తి అది దైవం, దైవానికి శక్తి, అంతేగాని అది వ్యక్తిగా కాదు. అది నేను నమ్మింది. ఇప్పుడు మీరు నాస్తికులా ఆస్తికులా? నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి రావటం అంటే ప్రతిదీ గుడ్డిగా నమ్మకుండా 1కి 4 సార్లు మనం వ్యతిరేక దిశలో కూడా ఆలోచించినప్పుడు దీంట్లో పాజిటివ్ గా మనకి అనుకూల దృశ్యాలు కనపడతాయా లేదా, సత్యం ఉందా లేదా అనేది 1కి 4 సార్లు ఆలోచించుకొని చేసుకోవటమే కానీ ఇక్కడ నాస్తికత్వం ఆస్తికత్వం ఇది కాదు. ఇప్పుడు నేను అంటే నీకు ఒక ఉదాహరణగా, నేను మొత్తం నుంచి కూడా ఎందుకు వ్యతిరేకించాను వీటిని, ఇప్పుడు ఎందుకు నమ్మాల్సి వచ్చింది అనేది నా మీద నేనే అనేక రకాల ప్రయోగాలు చేసుకుని, ఇప్పుడు అంతా చెప్తే చాలదలేని టైం చాలని చెప్పలేదు కానీ నా జీవితంలో ప్రతి సంఘటన కూడా కంపారిటివ్ చేసుకుంటే మరి మా కుటుంబంలో జరిగే సంఘటనలు గాని, మా అన్నదమ్ముల విషయాల్లో గాని, మా బంధువుల విషయాల్లో గాని ఎందుకు ఇన్ని రకాల వ్యత్యాసాలు జరుగుతున్నాయి అనే దాని మీద అనేక రకాలుగా విశ్లేషణ చేసుకున్న తర్వాత అప్పుడు కర్మ అనేది ఖచ్చితంగా ఉంది. గతంలో మనం చేసిన దాని యొక్క ఫలితమే. ఇప్పుడు అసలు ఒకటమ్మా, ఏదైనా సరే మనం ఒక పని చేసినప్పుడు పనికి ఫలితం ఉంటది కదా. అంతేనండి. నువ్వు వంకాయ కూర వండావు, బాగా రుచిగా ఉందన్నా లేదు, చూడటానికి అసలు తినటానికి కూడా నోట్లో పెట్టుకోలేనట్టుంటాయి, అంత అగమిగోచరంగా అఘోరంగా ఉందనుకోవటానికి కూడా నువ్వు చేసిన దాన్ని బట్టే ఉంటది ఫలితం.
అలాగే ప్రతి అవును. కర్మ కూడా అంతే. ఇంకా ముందు ఆ కర్మ గురించి చాలా విశ్లేషణలు ఇంకా ముందు ముందు వస్తాయి, రేపు వస్తాయి. నిత్య ఉమ్, జీవితంలో ఇప్పటి వరకు ఉమ్, కూడా కొంచెం నిత్య జీవితంలో జరిగే కర్మల ప్రభావం ఎలా ఉంటది, ఉమ్. ఆ వాటి పర్యవసానం ఏంటి అనేది కూడా రేపు ఇంకా క్లారిటీగా వస్తుంది. అది పత్రి గారిని ఎలా ఏ విధంగా నమ్మారు మీరు? పత్రిజీని ఏ విధంగా నమ్మాలంటే, ఇది ఒక కోణంలో కాదు, అది ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజల్లా చెప్పిన చాలదు. ఆయన్ని ఎంతగా నేను వ్యతిరేకించాను. నేను ఉమ్, మొదట రాసిన పుస్తకంలో మానస సరోవరంలో ఆయన్ని ఎంతగా వ్యతిరేకించాను, ద్వేషించాను అన్ని పెట్టినప్పుడు, ఉమ్, ఆ మన పేరవరంలో అదే అన్నాడు. ఏమిటనయ్య నా పరిస్థితి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చాలా దిగాలుగా మాట్లాడినట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంది ఎలా అంటాడంటే, ఏంటి సార్ అంటున్నారు పక్క వాళ్ళు. ఉమ్, ఏం చెబుతావయ్యా, అది రామిరెడ్డి ఒక బుక్ రాయవా అంటే, నా వల్ల కాదు అన్నాడు. తీరా ఉమ్, తీసుకొచ్చిన తర్వాత ఒక నెల దాకా పుస్తకం మీరు రాయమంటే రాశాను, దీంట్లో ఏముందో ఏంటో, ఏది కావాలో ఏది ఉంచాలో మీరు చూడండి అని చెప్పి నాకు కరెక్షన్ చేయమని ఇచ్చాడు. అందులో ఉమ్, ఓపెన్ చేసి సరే కరెక్షన్ చేద్దామంటే నన్ను రకరకాలుగా తిట్టిపోసాడయ్యా. నన్ను ఎంతగా ఉమ్, ద్వేషించాడు, ఎంతగా వ్యతిరేకించాడు ఉమ్. అన్ని పెట్టాడు. అది నన్ను తిట్టిన తిట్లు నేను తిట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒత్తులు పులు స్టాపులు కామాలు అన్నాడు. సో అట్లా ఆయన ఉన్నది ఉన్నట్టుగా మరి ఆయన్ని ఎంతగా వ్యతిరేకించానో, ద్వేషించాను. ఇప్పుడు ఆ, ఎందుకు అంతగా ఆయన్ని అభిమానించాను, అంతరాత్మగా మారిపోయాను, అవన్నీ కూడా ఆ, దాంట్లో పెట్టాను. ఆ, ఆయన నేను సత్యం ఏంటో ఏం తెలుసుకున్నానని. అది ఆ. రేపు నేను లాస్ట్ రోజున చెప్తాను మీకు అది. అలాగే అండి. థ్యాంక్స్ అండి. తప్పకుండా. నా నా సందేహానికి ఏమైనా పొరపాటుగా అడిగానా మిమ్మల్ని? కరెక్ట్ గా ఏమి అడిగాను. పొరపాటులు ఏమి అడగమనే అడుగుతుంది. వ్యతిరేక దిక్కులు ఆలోచిస్తే అనుకూల దిశ దగ్గర తెలిసేది. ఆ, అవునండి. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడాను చాలా చాలా విన్నాము. ఆ, ఉమ్, ఏది దేవుడు లేడు, ఉమ్, దేవుడు లేడు అని అన్నారు. ఉమ్, అసలు ఉమ్. ఆ దేవుడు లేడు అన్న వాళ్ళే మళ్ళీ అసలు ఆయన్ని చాలా గొప్పగా వర్ణించి ఆ, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడు దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడమ్మ దేవుడు? మనమే దేవుడు అని చెప్పి పత్రిక చెబుతున్నాడుగా. మనమే దేవుడు దేవుడు, నువ్వే కానీ దేవుడివి, మనలో నువ్వే కూడా దేవుడివి. దేవుడు ఉన్నాడు కదా. మనలో ఆ మనలో ఆ, కూడా దేవుడు ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడు. అది అందరూ దేవుళ్ళు అందరిలోనూ ఉన్నాడు. ఉమ్, మరి మన మన ఆత్మే మనకు దేవుడు. అందుకే ఆ దేవుడు అనే వ్యక్తిగా కాదు, శక్తిగా చూడాలి మనం. ఆ ఆ అది శక్తిగా చూడాలి. చూసే విధానంలో మార్పు. అంతే అంతే. ఉమ్, ఇప్పుడు నీ ఆహారం నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నాను. ఉమ్, నువ్వు కరెక్ట్ గా మంచి ఒక మల్టీ విటమిన్స్ ఫుడ్ తీసుకున్నావు, నేను మామూలు సాధారణ తిన్న శక్తి బాగా పెరిగింది. నాకు శక్తి ఉమ్, సన్నగిలి, నువ్వు చేసినంతగా నేను చేయలేకపోతున్నానంటే ఏంటిది? శక్తి అంటున్నావు. ఉమ్. శక్తి చూపించంటే అవును, శక్తిని చూపిస్తామా? అవును, చూపించలేం కదా ఇది. అవునవును. ఆ, అవునండి, భగవంతుని కూడా చూపించలేము, శక్తిని చూపించలేము. చూపించలేము. అవును. ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండావా అంటే ఉండావని అంటావు. ఏదో ఒకసారి నువ్వు అది చూపించంటే ఏం చూపిస్తావు? అదొక అనుభూతి. అవును, అనుభూతిని అది ఎవడు ప్రత్యక్షం చూపించలేవు. ఆ అంతేనండి. దైవం కూడా ఒక అనుభూతి. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. ధన్యవాదాలు, ధన్యవాదాలు. మా ప్రభావతమ్మ గారు, ప్రభావతమ్మ గారు ఆవిడ లేనట్టు ఉన్నా వెళ్ళిపోయింది. ఉన్నాను సార్, 1 minute. అమ్మ ఉన్నారా? ఉన్నానమ్మా, చెప్పండి. ఆ, ఇ- ఇలాగా ఉమ్. చాలా గొప్ప గొప్ప వాళ్ళని మాకు పరిచయం చేస్తున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. రామరెడ్డి సారు ప్రతిదీ ఒక క్వశ్చన్ వేసుకుంటూ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని తెలుసుకుంటూ ఈ రోజు ఎంత అవునవును. ఉన్నతంగా మానస సరోవరం అంటే ఆ, అందరూ ఒక అద్భుతమైనటువంటిది అని గుర్తించే స్థాయికి ఈ రోజు రామరెడ్డి సార్ వచ్చారు. ఆయన అది ఈ పుస్తకం అండి, రోజు మానస సరోవరం. బుక్ ఉంది, బుక్ ఉందమ్మా సార్ది. ఉహు. మీకు చివరికి పెడతానులే లింకులన్నీ. ఆ బుక్ ఆ, రోజు వినొచ్చు. మనకి పిఎంసీ వచ్చింది, ఆ లింక్ పెడతాను గ్రూప్ అలాగే లో. అండి, అలాగే అలాగే. థ్యాంక్ ఇంకా యూ నెక్స్ట్ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. విజయభాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
ఎంతమంది ఉన్నారు ఇంకా హ్యాండ్స్ రైజ్ చేసిన ఒక్కరున్నారు సార్, ఒక్కరున్నారు వాళ్ళు ఉన్నారా? సార్. విజయభాస్కర్ సార్ అడ్మిట్ చేసుకోండి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. నమస్తే రామరెడ్డి సార్. నమస్తే. గౌతమ బుద్ధుడు భిక్షాటనకు వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి గౌతమ బుద్ధుడిని దూషిస్తాడు, నువ్వు చాలా దేహదారుఢ్యం కలిగి ఉండవు, పని చేసుకోవచ్చు, నీకెందుకు అడగవలసిన అవసరం అని బాగా దూషిస్తాడు. లాస్ట్ కి ఏదో చేయబోతాడు, కానీ బుద్ధుడు ఏం చెప్తాడంటే, నాయనా నేను దాన్ని స్వీకరించడం లేదు, నువ్వు తిట్టిన దాన్ని కూడా నేను స్వీకరించడం లేదు, ఒక అడ్రస్ లేకపోతే తపాలా ఎట్ట తిరిగి వస్తుందో అట్ట నీకు పంపిస్తున్నాను అని ఒక ఉదాంతం చెప్తాడు సార్. దీంట్లో మీరు సిద్ధాంతాన్ని ఏ విధంగా అన్వయం చేసి చెప్తారు? కర్మ సిద్ధాంతం ఉందని తీసుకుంటే ఉందా, లేకపోతే అసలు లేదా? కర్మ సిద్ధాంతం ఉంది అంటే ఉంది. అయితే దాన్ని ఆ కర్మల్ని మనని అంతకుండా దాన్ని ఆ కర్మలో నుంచి ఎలా ముక్తి పొందాలనేది దానికి కూడా క్లారిటీ ఉంది. కర్మ అంటే నిజానికి ఒక కోణంలో చూసినప్పుడు కర్మ ఉంది అనుకోవచ్చు, మరో కోణంలో జ్ఞానం తెలుసుకుంటే కర్మ లేదు ఆటోమేటిక్ గా. అది జ్ఞానం లేకనే కర్మ అని చెప్పనుకుంటున్నాం, కానీ జ్ఞానవంతంగా తెలిసినప్పుడు ఆ కర్మ కూడా ఉండదు. అది మీకు లాస్ట్ లో తెలుస్తుంది క్లారిటీగా. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తోటి రకరకాల కథలతో వస్తుంది మీకు అది. అంటే ఫైనల్ గా ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. అదే మీకు వస్తుంది, మరి చివరికి వస్తుంది మీకు అది. ఇంకా ఎందుకంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు ఆ డౌట్స్ అన్ని చివరికి క్లారిటీ అవుతాయి లాస్ట్ లో. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌతమ బుద్ధుడు మీరు చెప్పింది మంచి సందేశం. అది అంటే ఏమి లేదు, మనం స్వీకరిస్తే మనకు బట్టు అంటుకుంటది. ఇప్పుడు ఆయన తెచ్చి నీకు కండలు పెంచావు, బుద్ధి లేదా, ఎందుకు సిగ్గు లేదా, ఈ ఇంటింటికి పోయి అడుక్కోవటం ఏంటి, అది ఇది అని చెప్పి భిక్ష పట్టుకొచ్చి భిక్ష వేయటానికి వచ్చి అండ్ కడుపు మండి తిడతా ఉంటాడు. తిట్టినప్పుడు చాలాసేపు విన్న తర్వాత లాస్ట్ లో అప్పుడు అడుగుతాడు, ఏమంటే మీ దగ్గర ఉన్న భిక్ష నేను తీసుకోలేదనుకోండి ఎవరి దగ్గర ఉంటది అన్నాడు. ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటది అన్నాడు చిరాగ్గా. ఓ అలాగా, అయితే మీరు ఇప్పుడు తిట్టిన తిట్లన్నీ కూడా నేను స్వీకరించలేదు అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆడికి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఆడి తిట్లని ఆడికే చెల్లుతాయి కదా, స్వీకరించినప్పుడు అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ అంటే ఎవరైనా ఏదైనా ప్రశ్న వేయాలనుకుంటే ఈ రోజు జరిగిన స్టోరీలో దానికన్నా మీ డౌట్స్ అడగండి. ఎందుకంటే ఇంకా మొత్తం పూర్తిగా మీకు కావాలంటే ఇంకా రేపు ఎల్లుండి ఉంటే గానీ అవగాహన రాదు. ఎస్ సార్. కాదులే సార్, అసలు కర్మ సిద్ధాంతం లేదనే కొందరు మాస్టర్లు ఇదే అది కూడా ఉంది. అది కూడా కరెక్ట్, అది వస్తుంది చెప్పినప్పుడు క్లారిఫికేషన్ కదా సార్. అవును, ఆ కర్మ సిద్ధాంతం అనేది అసలు ఒక కోణంలో చూసినప్పుడు ఉంది, ఒక కోణంలో చూసినప్పుడు లేదు, అది కూడా వస్తుంది క్లారిటీ. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఒక రాజేశ్వరమ్మతో ఒక పాట పాడిస్తామా సార్? కానీ 9 అయిందిగా, అమ్మ రాజేశ్వరమ్మ ఒక చిన్న పాట పాడండి అమ్మ, టైం చాలా ఎక్కువైంది. సార్ కూడా 8:10కే జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్ రామరెడ్డి సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే రాజేశ్వరి మేడం. చాలా అద్భుతం సార్, కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఓకే టైం రేపు నేను అడుగుతాను ప్రశ్నలు. ఈ రోజు టైం అయింది, తోటి ముగించుకుందాము. నోట్ చేసుకోండి అందరూ కూడా. నేను చెప్పడం మర్చిపోయాను, అసలు రేపు క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ప్రశ్నలు అడగటానికి కూడా గుర్తుండవు కాబట్టి కాగితం మీద నోట్ చేసుకో, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుంటే మీరు డౌట్ వచ్చిన దాన్ని రాసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది.
చెప్తాను. పాడు. ఆ హృదయం గురించి ఒక కీర్తన. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. మాటలెన్ని గారావో నోటి నడుగు చెబుతుంది, మాటలెన్ని జారావో నోటి నడుగు చెబుతుంది. పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది, పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. చీకటసలు లేకుంటే వెన్నెలకే విలువుంది, చీకటసలు లేకుంటే వెన్నెలకే విలువుంది. నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ప్రతి మనిషికి శక్తి ఉంది, ప్రతి మనిషికి జ్ఞానం ఉంది, ప్రతి మనిషికి శక్తి ఉంది, ప్రతి మనిషికి జ్ఞానం ఉంది. పంచుకున్న నాడే పెరుగుతుంది సంపద, పంచుకున్న నాడే పెరుగుతుంది సంపద. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా, ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా, అడుగడుగు నిషేధాల కాంక్ష విలువ తెలిసింది, అడుగడుగు నిషేధాల కాంక్ష విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ప్రతి మనిషికి కోరికుంది, ప్రతి మనసుకు స్పందనుంది, ప్రతి మనిషికి కోరికుంది, ప్రతి మనసుకు స్పందనుంది. అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది, అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. థ్యాంక్ యూ అండి. ఇంత అవకాశం ఇచ్చినటువంటి ప్రభావతమకి మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.
సార్ లేవైనట్లు ఉన్నారు. ఉన్నారు. లేదమ్మా, ఉన్నాను. అవును సార్. ముగిచ్చేసేద్దామా? ఓకే సార్. అమ్మ బ్రహ్మార్పణం చెప్పమ్మా. బ్రహ్మార్పణం బ్రహ్మహర్హే బ్రహ్మాజ్ఞో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్ ఒకసారి అందరూ జై హో పత్రి చెప్తాం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ పత్రిజీ, జయ పత్రిజీ. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. జై హో సదానంద గురుజీ, జై హో సదానంద గురుజీ, జై హో సదానంద గురుజీ. మేడంకి మాస్టర్ అందరికీ జై హో పత్రిజీ. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. గారి పాటకి ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అందరికి పేరు పేరున జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఈరోజు మనకు రామరెడ్డి సార్ ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చాడో. ఏదో సార్ చెప్పింది విన్నాము వదిలేసామని కాకోకుండా మళ్ళీ ఒక్కసారి ఉదయం పెట్టుకొని వినండి. ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చాడంటే సారు జీవితము అంత క్వశ్చన్ తో ఆన్సర్ సంపాదించుకున్నాడు, ఆనందంగా జీవిస్తున్నాడు. అలా మనం కూడా ఉండాలి అంటే మళ్ళీ పొద్దున ఒక్కసారి ప్రతి ఒక్కరూ చూడండి, ఈ వీడియోని వినండి, ఇంకా మిగతా మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఉదయం 4 గంటలకు కలుస్తాము. ఓకే మాస్టర్స్. ఓకే సార్. ఓకే.